కోసం దాదాపుగా 2.5 రోజులైతే ఆయన పడుకోలేదు. నిద్ర రాలేదు. కుర్చీలోనే కూర్చునేవారు. ఇంకా చిన్న చిన్న జ్యూసు, సూపు, ఓ చిన్న కప్పు పాలో లేకపోతే గ్లూకోజ్ నీళ్ళు అవి తాగితే గొప్ప. సో అందరికీ తృప్తిగా గరిట నిండా తీసి అన్నం వడ్డించి తినిపించి ఆయన ఆ లాస్ట్ డేస్లో ఆఖరి రోజు అయితే అసలు భోజనం చేయలేదు. ఇంకా 24 జూలై మార్నింగ్ నుంచి చెప్పారు, ఇంకా అయిపోయింది వేళ లాస్ట్, నువ్వు వచ్చే ఇంకేం పనులు అన్నీ వదిలేసి. నీ కూతురు కూడా ఫోన్ చేశారు లండన్లో ఉంటే, ఆమె సడన్గా అక్కడి నుంచి ఫ్లైట్ చేసుకుని వచ్చేసింది. ఇంకా పిరమిడ్లో కూర్చున్న వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా రూమ్లో కూర్చున్నాం, అలా చూస్తూ ఉన్నారు అంతే. ఎవరితో మాట్లాడడం చేసింది లేదు. ఈ కార్డు చేతులు నొక్కుతూ కూర్చున్నాం. వెరీ లిమిటెడ్ పీపుల్. కార్తికేయన్ గారు చాలా ఆతురతో ట్రై చేశారు కానీ హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చారు. జగిత్యాల సత్యనారాయణమూర్తి గారు, నేను, కృష్ణమోహన్ తాడిపత్రి, ఇంకా అంతే లిమిటెడ్ పీపుల్ ఆ రూమ్లో ఉన్నది. సరిగ్గా 5 గంటలు అయ్యేసరికల్లా ఒకసారి చేతులు కాళ్ళు అవుదామన్నారు. పెద్ద ఆవలింత చేసుకున్నారు. ఆ ఆవలింతల్లోనే ఆయన సోలాలా బయటకు వచ్చేసింది. ఎలా వచ్చింది అంటే ద్వారకానాథ్ గారు చెప్తారు, ఒక విస్ఫోటం జరిగితే ఇటుపక్క ఇలా తనకి ఇలా వెళ్ళిపోతారే ఫోర్స్గాను. ఇప్పుడు కొన్ని అట్టముక్కలు ఆస్బెస్టాస్ లేకపోతే ఏవో పెట్టేసి దాంట్లో ఒక బాంబు తారాజువో పెట్టారనుకోండి, ఇవన్నిటిని చూసుకుని ఎలా వెళ్ళిపోతుంది. అలా ఈ భౌతిక ప్రపంచాన్ని అంతా వదిలి విస్ఫోటంగా ఒకసారా తనుకుని బయటకు వచ్చారు. వచ్చి వెళ్ళిపోతూ ఒక ఆరెంజ్ ఉంటుంది కదా, ఆరెంజ్కి సగానికి వస్తే ఎలా ఉంటుంది, హాఫ్ ముక్క, అలాంటిది ఒక చేతుల్లో పట్టుకుని ఎడం చేతితోటి ఈ కైలాసపురి మీద అలా పెట్టేసి వెళ్ళిపోయారు. ఇంకంతే. మళ్ళీ శరీరంలోంచి వెళ్ళిపోయి 5 నిమిషాలు కూడా కాలేదు. అంటే యాష్లో వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత, ఆ ఓల్డ్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ శరీరాలు ఉంటాయి, కాంతి శరీరాలు. మళ్ళీ అదే కాంతి శరీరంతో చూసి వాళ్ళ చిన్న కూతురు కూర్చుంటే ఆ మంచం మీద చిన్న కూతురు పక్కన కూర్చున్నారు. చూడండి ఎంత శక్తో అప్పటికప్పుడే. నిజానికి కొంతమంది ఏంటంటే అలా చనిపోయిన తర్వాత ఇంటిగ్రేట్ చేసుకుని ఆ లోకాలకు వెళ్ళి అవన్నీ ప్రాసెస్ చేసుకుని తిరిగి రావడానికి ఎంతో సమయం పడుతుంది. 5 నిమిషాలు వచ్చేసారు మళ్ళీ. అంటే అప్పటి వరకు గొంగళిపురుగా ఉన్నది ఒక్కసారిగా సీతాకోక చిలుకతో ఎలా ఎగురుతుంది, అంత స్వతంత్రం వచ్చేసింది. నిన్న చెప్పాను కదా, గురువులు ఎప్పుడూ భౌతిక శరీరంలో ఉన్నప్పుడు చాలా చాలా అవస్థ పడతారు. వాళ్ళకి ఎప్పుడు వదిలేద్దామా అన్నంత కసి ఉంటుంది. వాళ్ళు మన కోసమే ఉంటారు. వాళ్ళ శరీరాల్లో ఉండడం వల్ల ఇంచిత్ ప్రయోజనం లేదు, మనకి ప్రయోజనం. ఆ గురువు భౌతిక శరీరాన్ని దాటారా, ఆయన మనకు కాదు, ఇన్ఫినిట్ అనంతానికే గురువు. ఇందాక చెప్తూ జగద్గురువు ఇద్దరే ఉన్నారు. ఆది శంకరాచార్య, ఆయన జగద్గురు అంటారు. శ్రీకృష్ణుడు ఎలాంటి గురువు, ఈ సృష్టిలో చరాచర జగత్తులో ఉండేటువంటి అందరికీ ఆయన గురువు. కానీ పత్రిజీ కూడా జగద్గురువే. ఎలాంటి జగద్గురు అంటే ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి వాళ్ళని గురువుగా భావించేటటువంటి గురువైన. అందరి దగ్గర నేర్చుకోవడమే ఆయనకు ఉంది, కానీ నేను నేర్పాలని ఆయనకు లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు వచ్చినా చెప్పండి స్వామి అని చేతులు కట్టుకుంటారు తప్ప నాకంతా తెలుసు, నేను ఇంత ధ్యానం చేశాను, నాకు ఎన్ని అనుభవాలు ఉన్నాయని ఎప్పుడూ చెప్పరు. నేర్చుకోవడం అనేది పత్రిజీని చూసి నేర్చుకోవాలి. ఆ వినయం, అప్పటికప్పుడు ఆ క్షణంలో స్టూడెంట్ అయిపోతారు అంతే. ఆ ఒదిగిపోవడం అనేటువంటి లక్షణం చూడాలంటే ఆయన దగ్గరే. అవతల వాళ్ళు ఏ స్థాయి వాళ్ళైనా మనకు తెలుసు కాదని, అయినప్పటికీ వాడి దగ్గర ఏముందో, ఏమి నేర్చుకుంటానో,
నిన్ననే గార్లీ గురించి ఎవరో ఒకరు అడుగుతుంటే 2001 సంవత్సరంలో డాన్ ప్యారిస్ ఇలోనా సిల్కీ ఈ ప్రస్తుతం బాలీలో ఉంటున్నారు. వాళ్ళు అమెరికా నుంచి బయలుదేరి ఇండియాకి వచ్చి సెటిల్ అయిపోవాలని హైదరాబాద్కి వచ్చారు. వాళ్ళని నేను కలిసాం. వాళ్ళు ఆవిడ ఇలోనా సిల్కీ 95లో 25 మంది చైనీసు ఇండియా టూర్ వేస్తే ఆ టూర్లో ఒక ఆమె వాళ్ళతో కలిసి కర్నూలు పిరమిడ్కి వచ్చింది. మండు టెండలో ఆ పిరమిడ్ దగ్గర ధ్యానం నేర్పించారు. 25 నిమిషాలు ఉన్నారు. వాళ్ళు అందరూ కలిసి సార్ ఫోటో తీసుకున్నారు. 95 ఆ ఫోటోని వాళ్ళు బుక్కులు వేసి ప్రింట్ చేశారు. అప్పుడు ఆవిడ తెలుసు సార్ గురించి. ఇక్కడ ఉన్నారు, వెళ్ళి కలుద్దాం అని చెప్పంగానే సార్ దగ్గరికి వచ్చారు. సారు రేపొద్దున బ్రేక్ఫాస్ట్ రండి అని పిలిచారు. ఇంట్లో పూరి కూర వండారు. వాడు పూరి కూర ఇద్దరికి సర్వ్ చేసి సార్ కూడా ఇవ్వబోతుంటే ఉండు అని చెప్పి ప్లేట్ పక్కన పెట్టి వాడు వాసన చూస్తున్నాడు. ఎందుకు వాసన చూస్తున్నాడు అని అడిగారు సార్. ఇందులో గార్లిక్ ఉందేమో అని అడిగారు. గార్లిక్ తినకూడదు, అది విషం అని అందరికీ చెప్తున్నారు కదా. మా ఇంట్లో గార్లిక్ ఉండదని మాట చెప్పచ్చు కదా. ప్లేట్ తీసి పక్కన పెట్టి 2 చేతులు కట్టుకుని గార్లిక్ ఎందుకు తినకూడదు స్వామి అన్నారు ఆయన దగ్గరికి. చూడండి, ఏమైనా అర్థం ఉందా? వాడు తింటుంటే వాడి కింద దగ్గర శోభాలు చేతులు కట్టుకుని గార్లిక్ ఎందుకు తినకూడదు అంటే వాడి దగ్గర ఏదో నేర్చుకోవాలి అనగానే డాన్ ప్యారిస్ చెప్పాడు. లండన్ విశ్వవిద్యాలయంలో ఒక పరిశోధన చేశారంట. ధ్యానం చేసేవాళ్ళు, చేయని వాళ్ళు ఇలా రకరకాలుగా మనుషులను తీసుకుని 5-6 గార్లిక్ పెట్టి గార్లిక్ పెట్టగా వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే ఎవరైతే గార్లిక్ తింటారో దాని వైబ్రేషన్ వల్ల శరీరంలో ఉండే సెల్స్ వైబ్రేట్ అవ్వకుండా వైబ్రేషన్ తగ్గిపోతాయి. వైబ్రేషన్ తగ్గిపోతే ఏమవుతుంది? ఇంట్లో ఫ్యాన్ ఉంది, 3 రెక్కలు కనబడతాయి. స్విచ్ చేయండి, రెక్క కనబడుతుందా? అలాగే మన శరీరంలో సెల్ వైబ్రేటింగ్గా అవుతూ ఉంటే ఎంత బాగా వైబ్రేట్ అయితే అంత త్వరగా మన సూక్ష్మ శరీరం విడిపెడుతుంది. యాస్ట్రల్ ట్రావెల్ చేయొచ్చు, డ్రీమ్లో మంచివన్నీ సంపాదించవచ్చు. అయితే ఫిజికల్ బాడీ నుంచి యాస్ట్రల్ బాడీ రిలీజ్ అయ్యేటప్పుడు ఈ గార్లిక్ తినడం వల్ల ఆ వైబ్రేషన్స్ సెల్ వైబ్రేషన్ తగ్గించేసి సెపరేట్ కాకుండా చేస్తుందట. అందుకోసం తినకూడదని లండన్ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారని ఆయన అప్పుడు చెప్పారు మాకు. చూడే, మనకు తెలియనివి ఇన్ని సత్యాలు ఉన్నాయో బయట. నాకు ఆ సత్యం కన్నా ఈయన యొక్క ఒబీడియన్స్ స్టూడెంట్ బాగా నచ్చాను నాకు. ఆ క్షణంలో ప్లేట్ పక్కన పెట్టి ఎందుకు తినకూడదని ఎవ్వరికి రాలేదు ఆలోచన, సార్కి వచ్చింది. అంటే నేర్చుకోవడం అనే దాంట్లో ఏ స్థాయిలోనైనా సరే నేర్చుకోవడం ఉంది. అది పత్రిక నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం. మరి నిజం చెప్పాలంటే మనం ఒక రకంగా చెప్పాలంటే అదృష్టవంతును, ఒక రకంగా చెప్పాలంటే మనంత దురదృష్టవంతులు ఎవరూ లేరు. ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి, ఆడవాళ్ళ దగ్గర నుంచి, పెళ్ళి కాని వాళ్ళ దగ్గర నుంచి, పెళ్ళి అయిన వాళ్ళ దగ్గర నుంచి, ముసలివాళ్ళు, ముతగోళ్ళు, ఎవరైనా కానీ ఎవరు ఏ కష్టం ఉంది, ఏ ప్రాబ్లం ఉంది అని ఎవ్వడొచ్చినా, ఎటువంటి వాడు వచ్చినా ఆయన దగ్గర షెల్టర్ ఉంది. షెల్టర్ ఇచ్చేవారు. ఆయన దగ్గరకు వచ్చి ఉండేవారు. ఎంత హ్యాపీగా ఉండేవారు అంటే అంత హ్యాపీగా ఉండేవారు. అంతమందిని హక్కున చేర్చుకుని అందరికీ దయ. ఆయన దగ్గర ఉండేది ఒక దయే కాదు, దాక్షిణ్యం. దాక్షిణ్యం అంటే ఏంటి తెలుసా? అందరినీ సమానంగా చూడడం. ఒకళ్ళు ఎక్కువ తక్కువ లేదు. తిట్టడం వస్తే అందరినీ తిట్టడమే, వాడు వీడు లేదు. చెప్పడం వస్తే అందరికీ ఒకటే. ఎవరిని ఎక్కువగాను ఎవరిని తక్కువగాను చూడలేదు. అందరినీ ఆయన జీవితకాలంలో సమదృష్టితోనే చూశారు. ఆయన చూపించిన దాక్షిణ్యం ఎవరి దగ్గర లేదు. ఒక మంచి మిత్రుడు. ఈ జన్మలోనే కాదు, ఇంక ఏ జన్మలోనూ కూడా, ఏ శరీరాలు తీసుకుని ఏ లోకానికి వెళ్ళినా అలాంటి మిత్రుడిని మళ్ళీ భౌతిక శరీరంతో ఈ భౌతిక జీవితాన్ని ఈ భౌతిక శరీరంతో ఆ భౌతిక శరీరాన్ని చూడడం అనేది కళ. అంత మిత్రుడిని కోల్పోయామండి. చాలామంది తెలియట్లేదు.
ఎలాంటి వాడిని కోల్పోయామంటే, నాకు ఈ సమస్య ఉంది అండి, నాకు దాంట్లో కొట్టుకుపోతున్నాను అని చెప్పకుండానే మన దగ్గరికి వచ్చి మన సమస్యను పరిష్కరించేటువంటి ఒకానొక ఆప్తుడనండి, దేవుడనండి, ఫ్రెండ్ అనండి, గురువు అని ఒక విశిష్టమైన వ్యక్తిని మన జీవితాల్లో మనం కోల్పోయాం. మళ్ళీ ఈ జన్మ కాదు, మీకు ఇంకో జన్మ వచ్చి ఏ లోకానికి వెళ్తారో తెలియదు, మనం ఏ లోకాల్లో ఉంటామో తెలియదు, ఆయన ఎక్కడ ఉంటారో తెలియదు. ఆయన మళ్ళీ చూడడం అనేది, కలవడం అనేది ఈ భౌతిక శరీరంతో జరగదు. ఎవరో చెప్పారు, 25 సంవత్సరాల యువకుడిగా పత్రిజీ వస్తారండి, ఎవరు రారు. ఆయన ఎక్కడున్నారండి పత్రిజీ? సత్యలోకంలో ఉన్నారా, తపోలోకంలో ఉన్నారా? ఒక ఆయన అడుగుతున్నాడు నిన్న. నిన్ను నన్ను ధ్యానం చేసి మోక్షం పొందు, ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకుని సత్యలోకానికి వెళ్ళు, సత్యం మాట్లాడు అని సత్యలోకం అడ్రస్ చెప్పిన ఆయన సత్యలోకంలో నాకు ఒక చోటు ఇయ్యని ఎందుకు అడుగుతాడు? ఆయనకేమని అక్కడ? ఆయన అసత్యవాది అయితే సత్యలోకానికి వెళ్ళాలి, ఆయన లోకం ఆయనకుంది. అది ఎక్కడుందో ఏమిటో మీరే కనుక్కోండి. అందరికీ 3 కళ్ళు ఉన్నాయి, సూక్ష్మ శరీరం విడుదల చేయడం తెలుసు, వెళ్ళడం తెలుసు కదా. ఎక్కడున్నారేంటో కనుక్కోండి. ఎవరికైతే శ్రద్ధ, ఎవరికైతే ఇంట్రెస్టో వాళ్ళకి ఆయన కనపడతారు. మీకు ఆయన కనపడాలి అన్న కోరిక కనుక మీకుంటే నేను ఒకటి చెప్తాను, చేయండి. చేస్తే మీకు ఆయన కనపడతారు. గుర్తుపెట్టుకోండి, కళ్ళు 2 మూసుకుని నేను పత్రిజీని మొట్టమొదట కలిసిన రోజు గుర్తెచ్చుకోండి. ఆ రోజు మిమ్మల్ని ఆ మహానుభావుడు ఎలా మిమ్మల్ని హక్కున చేర్చుకుని, మనము మనిషే కాదు, మాస్టర్ అన్నాడు ఆయన, దేవుడు అన్నాడు, నీ అంత గొప్పోడవయ్యా అన్నాడు. ఎలా మనల్ని హక్కున చేర్చుకుని మనలో ఉండేటువంటి అజ్ఞానాన్నంతా భరిస్తూ ఒక చిన్న సుగుణాన్ని చూసి నువ్వు గొప్పోడయా అని మన మీద భుజమ చేసి ఎలాగైతే మనల్ని హక్కున చేసుకున్నాడో, ఇప్పుడు ధ్యానానికి వచ్చేవాళ్ళని మనము ఆ రోజు పత్రిజీ మనల్ని ఎలా స్వీకరించారో మనం కూడా వాళ్ళని అలా స్వీకరించి భుజమే చేస్తే మీకు పత్రిజీ దర్శనం ఇస్తారు. అది ఓకే. టైం అయిపోయింది, ప్రస్తుతానికి సెలవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో శివప్ప సార్ మనకి అద్భుతమైన విషయాలు అంటే, సో ఈ యొక్క పిఎస్ఎస్ మూమెంటు ఎలా స్టార్ట్ అయింది, అప్పటి నుంచి చివరి క్షణాల వరకు కూడా కళ్ళ కట్టినట్టుగా మనకు విషయాల్ని అద్భుతంగా చిత్రీకరించారు. సో నిజంగా ఇవన్నీ తెలుసుకోవడం వలన మనం కూడా మన జీవితంలో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఒక మాస్టర్గా మనం ఎలా బిహేవ్ చేయాలనేది కూడా నేర్చుకున్నాం. పత్రి సార్ కనపడాలంటే ఏం చేయాలనేది కూడా చివరగా ఆయన చెప్పినటువంటిది అద్భుతమైన సందేశం. మనం కూడా అలా చేస్తే ఖచ్చితంగా పత్రిజీ యొక్క కాన్షియస్నెస్తో, ఆయన చైతన్యంతో ఎప్పుడు కూడా కనెక్ట్ అయి ఉండవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. రైట్. Thank you so much, Masters, for the beautiful message. Thank you, Shivaprasad sir. పత్రి సార్ గురించి తెలియని వారికి తెలియజేశారు, తెలిసిన వారికి ఇంకా ఎక్కువ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతంగా చెప్పిన మీ అందరికీ చాలా ధన్యవాదాలు. మోహన్ రావు గారు సార్ కానీ స్వామీజీ గారికి స్టేజ్ తరపున చిరు సత్కారం. మ్యూజిక్ ప్లీజ్. అన్నీ ఒకటే. ఇప్పుడు శివప్రసాద్ గారు పత్రిజీ గారితో స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు చెప్పారు. అంటే ఈ జన్మలో ఈ ప్రయాణం ఆయనతో ఇట్లాంటిది అనేది మట్టుకే మనకు తెలిసింది. ఒక మహత్తర గురువుతో ఒక మహత్తర శిష్యుడి లింకు ఒక జన్మతో ఉండదు. అది దీనికి అనేక జన్మల ముందు కూడా వాళ్ళ మధ్య ఇదే బంధం ఉంటుంది. అక్కడ ఇంకా పూర్తిగా నేర్చుకునేది ఏదో, అక్కడ పూర్తిగా తెలుసుకునేది ఏదో, మళ్ళీ ఇక్కడ చెప్పేదానికి అదే గురువు తనంతకు తాను రప్పించుకుంటాడు.
మనమంతా 90% ఎక్కడ మంచి గురువు దొరుకుతాడు, అది కూడా వాడి ఛార్జింగ్ ఎంత అని. కొంతమంది గురువులు కొన్ని రేట్లు పెట్టింటారు కదా, మన కంఫర్ట్ చూసుకొని ఏ రేటు వాడి దగ్గరికి పోతామో ఆడికి పోయే పరిస్థితిలో మనం దిగజారిపోయాం. కానీ మనలో ఒక నిరంతరమైన తపన ఉంటే గురువే మన కోసం వెతుకొని వస్తాడు. మా ఉత్తర హిందూ ప్రదేశ్లో ఒక వర్డ్ ఉంది, ప్యాసా ఆద్మీ కువా కే పాస్ జాతా హై, జబ్ ఉస్కి దువా హై తో కువా ఉస్కి పాస్ బాగ్ కే ఆతా హై అంటారు. అది మీకు అర్థమైందో లేదో, మాకు దాన్ని తెలుగులో ఎట్లా చెప్పాలో సరిగ్గా రాక మాకు వచ్చిన హిందీలోనే చెప్పాం. 90% చెప్పేకే ప్రయత్నం చేస్తాను. ఎందుకు రాదు? ప్రయత్నం ఉంటే అన్నీ ఫలితమే. రాని భాష నేర్చుకున్నాం, ఇదెందుకు రాదు? దప్పికైన వాడు నీళ్ళ దగ్గరికి పోతాడు, పైవాడి అనుగ్రహం ఉంటే ఆ నీళ్ళే వాడి దగ్గరికి వస్తాయి. ఆ పైవాడి అనుగ్రహం కోసం మనం ట్రై చేయాలి తప్ప, దానికోసం మన పురుషయత్నంగా ముందు మనం ఎట్లా ఉండాలనో అట్లా ఉంటే, వీడు సూటబుల్ అని వానికి అనిపిస్తే అప్పుడు వాడు చేస్తాడు. ముందు వాని దృష్టిలో మనం పడేటట్లుగా మన ప్రవర్తన నియమావళి ఉండాలి. మనం సమాజం కోసమే మనము సమాజం కోసము అని అంటే, మనల్ని నమ్ముకొని ఒక కుటుంబం ఉంది, అక్కడ ఆ బాధ్యతలను తీస్తూ ఎక్కువ సమయాన్ని మనం పెట్టుకున్న లక్ష్యం వైపుకు నడిపినప్పుడు పైవాడు కూడా మనకు సంపూర్ణ సహకారం ఇస్తాడు. పైవాడు ఇస్తాడు, ప్రకృతి ఇస్తుంది. నిన్న నేను సెల్ ఫోన్లో చూసినప్పుడు ఈ పొద్దు కూడా వర్షాలు వాయించి పడతాయి అని కనపడింది. అరే వీళ్ళు ఇంత మంచి ప్రోగ్రాం పెట్టుకున్నారు, జనగణమన చెప్పేది కూడా సరిగ్గా ఉంటుందో లేదో అనుకున్నా. వాడేమో ఈ పొద్దు దూరం అయిపోయినాడు. సాయంత్రం వరకు వాడు ఇట్లే ఉంటాడు, మనం ఆ కార్యక్రమం చేసుకుంటాం. మంచి మనసుకు ప్రకృతి సహకారం ఉంటుందనేది ఇంత ఖచ్చితంగా మనకు కనపడతానే ఉంది. ఈ జన్మలో పత్రికి ఇంత సేవ చేసుకున్న ఈ మహానుభావుడు ఇంత ధన్యుడు. ఆ పత్రి మార్గాన్ని వదలకుండానే ఉండి తన కార్యక్రమాలు తన పనులు తాను చేసుకుంటూ ఉన్నారు. ఎంతోమందికి మార్గదర్శకుడిగా మారతాడు. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఈ మహావతార్ ఫౌండేషన్ వాళ్ళు పత్రిని నమ్ముకొని వచ్చారు. తర్వాత కొంచెం పత్రికి ఇంకా సపోర్ట్ చేయాలని ఇప్పుడు ఆ ఫౌండేషన్ పెట్టారు. ఇప్పుడు ఎంతమందికి మార్గదర్శకులయ్యారు ఆ దంపతులు. అట్లా ఈ మహానుభావుడు గీతను ఒక్కటి నమ్ముకున్నాడు, కోట్లు వదిలేసి కొడుకులకు వ్యాపారం అప్పచెప్పేశాడు. ఏ నెల ఏ బండి కొంటాడో తెలీదు ఈయన. నెలకొక్క బండి మారుస్తాడు, ఇంటి దగ్గర 7-8 బండ్లు ఉంటాయి. ఏ బండిలో ఎక్కిపోతాడో కూడా డ్రైవర్లకు కన్ఫ్యూజన్. అట్లాంటి వాడు ఈ పొద్దు ఇక్కడికి వచ్చి, నిన్న వచ్చి ఈ పొద్దు వచ్చి, వాళ్ళకి తపన ఏంటి? ఆ గీత ఒకటి నేర్చుకుంటే చాలు అనే టార్గెట్ వాళ్ళది. ధ్యానం ఒకటి నేర్చుకుంటే చాలు అని వీళ్ళు చెప్తారు. నేనంట కుండలిని నేర్పించుకుంటే నాలాగా మీరు కూడా 100 ఏళ్ళు బతకచ్చంటే ఇప్పుడు నా వెనకాల మీరు పరిగెత్తారు. ఇన్ని దారులు మనకున్నాయి. ఆ ఒక్క దారిని గట్టిగా పట్టుకోండి. ఆ దారిని నమ్ముకొని మిగతా దారులు చెడ్డయి అని చెప్పకండి. ఆ దారిలో పోయినప్పుడు అక్కడికే పోతాం, ఈ దారిలో పోయినా అక్కడికే పోతాం. అన్ని మార్గాలు ఒకటే. ఆ పట్టుకునేదేదో గట్టిగా పట్టుకోండి. పట్టు పట్టగా రాదు, పట్టి విడువగా రాదు. పట్టనేని గట్టి పట్టు పట్టవలే, పట్టి విడిచుట కంటే ఇంకా ఆ తర్వాత చెప్పుట మంచిది కాదు. మార్చేస్తాం శ్లోకాలు కూడా మనం మార్చేస్తాం. దిక్మాలిన సావు ఎందుకయా? అది ఎప్పుడో వచ్చి తీరేది. అది వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది, దానికోసం చింతపడి సచ్చే బదులు ఉన్న బతికినన్నాళ్ళు ఆనందంగా నవ్వుతూ బతుకుతాం. ఆనందంగా మన కార్యక్రమాలు మనం చేసుకుంటాం. ఈ సమయం ఈసారి అన్న ఖచ్చితంగా పాలిచ్చి ఆ కార్యక్రమాలు అయిపోయినాక కాస్త లంచ్ బ్రేక్ లాంటిది వస్తే అట్లా తిని ఇట్లా రావాలి. అమ్మ మళ్ళీ ఇక్కడ ఏం చెప్తారు అనేటట్లు. అంతేగాని పురుసత్తగా మనం పోతాంలే, వాళ్ళు ఎట్లా వాగేది వాగుతారు, మనం వినేది వింటాంలే అనే స్థితిలో కాకుండా ఆ కార్యక్రమం అక్కడ చేసుకొని ఈ కార్యక్రమం యాజ్ పర్ ద కార్యక్రమాలు వాళ్ళు ఏం చెప్తారో దాని ప్రకారం చేసుకొని పోతాం. ఎందుకంటే అన్నిటికన్నా ఈ దిక్కుమాలిన సమయం విలువైంది. దేన్నైనా కొని వెనక్కు తెచ్చుకుంటామేమో. ఆ
సెకండు నా దగ్గర ఉన్న సమస్త ఆస్తి నీకు రాసిస్తానురా, ఒక్క సెకండ్ వెనక్కు తిప్పు అంటే వాడు తిప్పడు. మనం కావాలంటే మన గడియారం ముళ్ళు వెనక్కు తిప్పుకుంటాం, మనకి ఇజ్జాతన అవుతుంది, కానీ వాడు మట్టుకు వెనక్కు తిప్పడు. సో టైం ఈజ్ ప్రీషియస్. టైం ప్రకారం మనం నడుచుకుంటాం, టైం ప్రకారం కార్యక్రమాలు చేసుకుంటాం. జయ శ్రీమన్నారాయణ. చివరిగా ఇప్పుడు కాలం గురించి చెప్పారు కాబట్టి పత్రిజీ నాకు చెప్పిన మాట చెప్తా. కాలక్షేపం చేయకూడదు, కాల వినియోగం చేసుకో. రోజు రాత్రి పడుకునే ముందు గుండెల మీద చేసి ఈరోజు పొద్దున్నుంచి ఇప్పుడు నేను పడుకునే గుండెల మీద చేసుకున్న వరకు ఏమి నేర్చుకుంటే జీవితంలో ఒకరోజు ముందుకు వెళ్ళినట్టు, ఏమి నేర్చుకోలేదో ఆ జీవితంలో ఒకరోజు కోల్పోయినట్టు. జాగ్రత్త. అది చెప్పించేదానికి నా చేత ఈ మాటలు చెప్పించారు. మ్యూజిక్ ఆఫ్. అండ్ ఆల్సో పత్రి సార్ది ఒక కోట్ ఉంటుంది, నో హరీ నో వరీ ఎట్ ద సేమ్ టైం. అంటే నాకు అంత పర్టికులర్ గుర్తులేదు, కానీ 2 వర్డ్స్ గుర్తున్నాయి. మనం దేనికి పరిగెత్తకూడదు, అట్లా అని చెప్పి వేస్ట్ చేస్తూ కూడా కూర్చోకూడదు. మధ్య మార్గం, అన్నిటికీ మిడిల్ పాత్లో ఉండాలన్నమాట. సో తను ఈ పాయింట్ ఏ ఏజ్ వాళ్ళకని కాదు, అన్ని ఏజ్ గ్రూప్ బేస్డ్ అని చెప్పారనమాట. ఈవెన్ యూత్కి కూడా అంతే, ఏదో చేద్దాం అని పరిగెడతారు. అలా అని కాదు, ఉండి ఆలోచించి చేస్తే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. పేషెన్స్ ఈజ్ ద కీ. అండ్ మనకి ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉంటారు, నిన్నటి నుంచి అన్నీ వింటూనే ఉన్నాం. ఈరోజు మనకి ఆయుర్వేదిక్ లైఫ్ స్టైల్ గురించి చెప్పడానికి శ్రీ సత్య గారు మన ముందున్నారు. దాని గురించి బెనిఫిట్స్, అవి మనకి ఎలా యూజ్ అవుతాయి, దాని యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి బ్రీఫ్గా చెప్పడానికి మనకి శ్రీ సత్య గారు మన ముందున్నారు. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన గట్టి చప్పట్లతో శ్రీ సత్య గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించేసుకుందాం. శ్రీ సత్య గారు, వెల్కమ్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్స్ ఏంటంటే ఆయుర్వేదం మీద ఒక చిన్న అవగాహన, అండ్ ఆయుర్వేదంలో జీవనశైలి, మనం రోజు ఎలా ఉండాలి, ఆహారంలో ఎలాంటి నియమాలు తీసుకోవాలి, అవి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం అసలు ఆయుర్వేదం అంటే ఏంటంటే మన జీవితం, అంటే లైఫ్ కోసం మన నాలెడ్జ్ అనమాట, సైన్స్ ఆఫ్ లైఫ్. ఆయు అంటే శరీరం, ఇంద్రియం, ఆత్మ, శరీరం కలిసి కాంబినేషనే జీవితం. దీని యొక్క నాలెడ్జే మనకు ఆయుర్వేదం అనమాట. సో ఆయుర్వేదంలో మనకు మెయిన్గా ఏం చెప్తారంటే స్వస్థస్య స్వస్థ రక్షణం, ఆతురస్య వికార ప్రశమనం. హెల్దీగా ఉన్న వాళ్ళని ఇంకా హెల్దీ చేయడం ఎలాగా, డిసీజ్ అంటే మనకు అనారోగ్యంతో ఉన్న వాళ్ళని నార్మల్గా చేయడం ఎలాగా అనేది మనకు ఆయుర్వేదంలో చెప్తారు. సో మనం ఈరోజు కొన్ని టాపిక్స్ మాట్లాడుకుందాం. ఆయుర్వేదం, చాలామందికి ఆయుర్వేదం మీద చాలా డౌట్స్ ఉన్నాయి. ఆయుర్వేదం మందులు వేడి చేస్తాయా, ఆయుర్వేదం మందులు ఆలస్యంగా పనిచేస్తాయా, ఆయుర్వేదం మందులు తీసుకుంటే ఖచ్చితంగా పచ్చం చేయాలా, ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి. ఈరోజు అలాంటివి మనం మాట్లాడుకుందాం. అండ్ ఆయుర్వేదం మందులు వేడి చేస్తాయని చాలామంది అనుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే ఆయుర్వేదం మీద చాలామందికి చాలా అవగాహన ఉంటుంది. అంటే అన్ని మందులు డాక్టర్ చెప్పకుండానే చాలా తెలుసుంటాయి. అది కాలానుగుణంగా వాడకుండా మోతాదు మించి వాడి వైద్యుడిని కన్సల్ట్ చేయకుండా వాడినందుకు కొన్ని దుష్ఫలితాలను అయితే చూపిస్తున్నాయి. సో ఉన్న మొక్కల్లో చాలా మటుకు ఖనిజాలు కానీ రసౌషధాల్లో కానీ ఉష్ణవీర్యంతో ఉన్నవే ఎక్కువ ఉన్నాయి. సో విజ్ఞాత కలిగిన వైద్యుడు ఏం చేస్తాడంటే ఆ ఉష్ణం కలిగిన మొక్కకి శీతవీర్యం జత చేర్చి మనకి చికిత్స ప్రణాళికని ఆయన ఒకటి క్రియేట్ చేసుకుంటారు. సో అది మనం ఏంటంటే వాళ్ళు కన్సల్ట్ చేయకుండా మనకు మనం వాడుకొని
ఇప్పుడు డోలో ఉందనుకోండి, జ్వరం వస్తే అందరికీ పనిచేస్తుంది. కానీ ఆయుర్వేదం ఎలా అంటే, ఇప్పుడు నేనున్నంటే నాకు పచ్చళ్ళు ఇష్టం, కొంతమంది స్వీటే ఇష్టం. సో వాళ్ళ శరీర తత్వం బట్టి వాళ్ళకి ఇష్టాలు ఉంటాయి. సో ఆ శరీర తత్వం ఏంటో వాళ్ళ ప్రకృతి చూసి దాన్ని బట్టి మనం మందు ఇవ్వాలి. సో అందరికీ ఒకే మందు వాడితే అవ్వదన్నమాట. సో అలా మీరు ఏదైనా వాడాలి అనుకుంటే దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మీ శరీర తత్వం ఏంటో ఆయన అబ్జర్వ్ చేసి, సో వీళ్ళకి ఉష్ణ శరీరం అయితే శీతవీర్యాలు ఉంటాయి, అంటే శీతవీర్యం అంటే చలవ చేసే జత చేర్చి మనకి ఇస్తారు. అలా జత చేస్తే ఎప్పుడు ఆయుర్వేద మందులు వేడి చేయవండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆయుర్వేద మందులు తీసుకోగానే పచ్చిమ చేయాలా అని అడుగుతారు. యాక్చువల్గా పచ్చిమ అనేది రోగికి అండ్ రోగిని బాధ పెట్టే రోగానికి కానీ మందులకు కాదు పచ్చిమ. యాక్చువల్గా మామూలుగా ఇప్పుడు అల్లోపతిలో కూడా మనకి డైటీషియన్ని, న్యూట్రిషనిస్ట్ని చాలామందిని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు బీపీ ఉంటే సాల్ట్ తగ్గించమని చెప్తారు, కిడ్నీలు పాడైతే సాల్ట్ తినకని చెప్తారు, లివర్ ఫ్యాటీ అయితే నూనెలో వేపిన వస్తువులు తినద్దని చెప్తారు. సో అది అక్కడ ఏంటి, జబ్బుకి పచ్చం తప్ప మందులకు పచ్చం కాదు ఇక్కడ. కానీ 80% రోగాలకి అయితే పచ్చం అలానే ఉంటుంది. ఏదో కొన్ని చాలా తక్కువ వాడతాం మేము ప్రిస్క్రైబ్ పర్పటి అని చెప్పేసి మనకి పాదరసంతో చేసే వాటి కొన్ని పచ్చలు ఓన్లీ 10% మాత్రమే ఉంటాయి. అన్ని మందులకైతే పచ్చమైతే కాదండి. ఇవన్నీ అపోహలు అనమాట. అండ్ అల్లోపతి మందులతో అంటే ఇంగ్లీష్ మందులతో ఆయుర్వేద మందులు వాడచ్చా లేదని చాలామంది డౌట్ ఉంటుంది. ఖచ్చితంగా వాడచ్చు, కాకపోతే వెంటనే వేసుకోకుండా ఒక 20 నిమిషాలు గ్యాప్ ఇచ్చి వాడుకోవాలి. అండ్ ఆయుర్వేద మందులకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అంటారు. కానీ వాస్తవానికి జనాలు ఏమనుకుంటారంటే, ప్రకృతిలో నుంచే వచ్చే మొక్కల్లోనే నుంచే కదా మనం మందులు తయారు చేసేది, సో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అనుకుంటారు. కానీ వాస్తవానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఎలా ఉంటాయంటే, ప్రకృతిలో మనకి మంచి ఔషధ గుణాలు ఇచ్చే మొక్కలు ఉంటాయి, విషపూరితమైన ఉన్న మొక్కలు కూడా ఉంటాయి. సో ఆ విషపూరితమైన మొక్కల్ని మనం కొన్ని పద్ధతులు అండ్ శుద్ధులు చేసి దాన్ని మళ్ళీ అమృతంగా మార్చి ఇచ్చే అవి ఉంటాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అనుకోవడానికి కూడా ఉండదు. అండ్ ఖనిజాలు కూడా వాడతాము ఆయుర్వేదంలో, అంటే గోల్డ్ భస్మం, వెండి భస్మం అలాంటివి కూడా వాడతాము. అలాంటి రసాయనాలు వాడినప్పుడు సరిగ్గా శుద్ధి చేయాలి. శుద్ధి చేయకపోతే కనుక అవి మళ్ళీ కిడ్నీ, లివర్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఒక మంచి డాక్టర్ అండ్ మంచి అథెంటికేటెడ్ కంపెనీ ఉన్న మందులు మాత్రమే వాడుకోవాలి. ఎలా పడితే అలా వాడుకోవడానికి ఏం లేదు, సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో దగ్గరున్న డాక్టర్ని కన్సల్ట్ చేయండి. సో ఆయుర్వేదంలో మనిషి హెల్దీగా ఉన్నాడు అని చెప్పడానికి ఎలా చెప్తామంటే, త్రిదోషాలు అని ఉంటాయి, వాత పిత్త కఫాలు, సప్తధాతువులు, త్రిమలాలు. ఇవి సమంగా సమపాలల్లో ఉంటే వాళ్ళు చాలా హెల్దీ అని చెప్తాము. అది కొంచెం అటు ఇటుగా కొంచెం వాతం పెరిగినా, పిత్తం పెరిగినా దాని తగ్గ రోగాలు మనకి బారిన పడాల్సిన అవసరం ఉంటుంది. అండ్ హెల్దీగా ఉండడానికి మనకు ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే, ఫస్ట్ నుంచి చెప్తారు, మార్నింగ్ లెగిసినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఉండే డైలీ రొటీన్ దినచర్య, ఋతుచర్య. అంటే హేమంత ఋతువులో మనం ఏం తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మనకు వర్షాకాలం నడుస్తుంది, వర్షాకాలంలో ఋతువులు పర్టికులర్గా ఈ ఋతువుకి ఇలా చేయమని చెప్తారు. సో దినచర్య, ఋతుచర్య అండ్ వేగధారణ అంటారు. ఇప్పుడు అధాన్య వేగాలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనకి తుమ్ము రావచ్చు, దగ్గు రావచ్చు, ఇవి అన్నీ ఆపుకోకూడదు. ఇలా ఆపుకున్నా సరే అవి కూడా మళ్ళీ రోగాన్నే పడతాం మనం. అండ్ ప్రజ్ఞాపరాధ అంటారు. ప్రజ్ఞాపరాధ అంటే ఇప్పుడు మనకి మందు తాగితే లివర్ పాడవుతుంది అన్న విషయం మనకు తెలుసు, కానీ అయినా తాగుతాం, దాన్నే ప్రజ్ఞాపరాధ అంటాము. ఇప్పుడు స్పైసీ తింటే గ్యాస్ వస్తుందని మనకు తెలుసు, తెలియకుండా ఎవరు ఉండరు, కానీ తింటాం, కానీ అలా దాన్నే ప్రజ్ఞాపరాధం అంటాము. అండ్ షడ్వృత్త అండ్ యోగా, ఇలా 7 ఉంటాయండి. త్రయోపస్తంభాలు, దినచర్య, ఋతుచర్య, వేగధారణ అవాయిడ్ చేయడం, ప్రజ్ఞాపరాధన అవాయిడ్ చేయడం, షడ్వృత్త ఫాలో అయ్యి యోగా చేస్తే ఇలా 7 ప్రిన్సిపల్స్గా చెప్తారు మనకి హెల్తీగా ఉండడం కోసం. దినచర్య ఏంటంటే మనకి బ్రహ్మ ముహూర్తంలో లెగమని చెప్తారు. అంటే 2 గంటలు, సూర్యోదయానికి 2 గంటల ముందే లెగమని చెప్తారు. లెగిసాక శౌచవిధి చేయమంటారు. శౌచవిధి అంటే మన కాలకృత్యాలు చేసినప్పుడు మెయిన్గా ప్రెసెంట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కాలకృత్యాలు చేస్తున్నప్పుడు ఫోన్లు వాడతారు. ఏ పని చేస్తున్నామో ఆ పని మాత్రమే చేయాలి. ఫోన్లు యూస్ చేయడానికి చేస్తే ఆ క్రమం మన బ్రెయిన్లో వేరే దానికి లీడ్ చేస్తుంది. అది కూడా రోగాలు పడే ఛాన్సెస్ ఉంటుంది.
అండ్ దంతధావనం నెక్స్ట్ మన కాలకృతాలు అవ్వగానే దంతధావనం చెప్తారు. దంతధావనం అనగానే మనం ఆబ్వియస్గా మనం వేప పుల్ల, ఈ రోజుల్లో వేప పుల్ల ఎవరు యూజ్ చేయట్లేదు. ఫస్ట్ లేవగానే అసలు మనకి చేదు కడుపులోకి వెళ్తే చాలా వాటికి అది యాంటీడోట్గా పనిచేస్తుంది. విషపూరితమైనవన్నీ చేదుతోనే తీయగలవు. సో వేప పుల్ల పొద్దున్నే చేసుకుంటే చాలా మంచిది. ఓన్లీ వేప పుల్లే కాదండి, ఇంకా ఉత్తరేణి పుల్ల, జిల్లేడు, గానుగు పుల్ల, న్యగ్రోధ అంటాము, అది మనకి రావి పుల్ల కూడా వాడచ్చు. ఈ పుల్లల్లో ఇలా వాడచ్చు. ఫస్ట్ మనం కింద వరుస పళ్ళు ఉన్నది తోమాలి, తర్వాత పైన ఉన్నది తోమాలి. పైన గమ్స్ అంటే ఈ పైన చిగులు తగలకుండా నీట్గా చేసుకోవాలి. తర్వాత మనకి జీవ నిర్లేఖనం అంటాం, అంటే నాలుక గీసుకోవడం. మనకి బాగా స్తోమత ఉంటే గోల్డ్తో గీసుకోవచ్చు, లేకపోతే సిల్వర్, లేకపోతే కాపర్ దాంతో వాడుకోవచ్చు. అండ్ అంజనం చెప్తారు. అంజనం అంటే కళ్ళకి కాటిక, ఓన్లీ ఆడవాళ్ళే కాదు అందరూ పెట్టుకోవచ్చు. సో ఆ కాటిక పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి పంచేంద్రియాలన్నీ మొహంలోనే ఉంటాయి. ఆ పంచేంద్రియాలన్నీ క్లియర్గా, కళ్ళకి ఐసైట్ తొందరగా రాకుండా ఉంటుంది అంజనం వల్ల. అండ్ నస్యం చెప్తాను. నస్యం అంటే ముక్కులో ఆయిల్ వేసుకోవడం అండి. జనరల్గా నువ్వుల నూనె వేసుకోవచ్చు, లేకపోతే ఆవు నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే అన్నుతైలం అని చెప్పి ఉంటుంది. అది రోజు 2 చుక్కలు వేసుకోవడం వల్ల ఏంటంటే అది కూడా దినచర్యలోకే వస్తుంది. దానివల్ల ఏంటంటే హెయిర్ తొందరగా వైట్ అవ్వకుండా, సెన్స్ ఆర్గన్స్, థ్రోట్ ఇక్కడ ఏమైనా కఫం చేరుకున్నా సరే మొత్తం అది ముక్కులో ఆయిల్ వేసుకున్నాక మొత్తం మనకి గొంతుకులోకి దిగితే అది మొత్తం ఊసేయాలి. అది మనకి మొత్తం కఫాన్ని క్లియర్ చేస్తుంది. నశ్యం అవ్వగానే మనం గండూషం అంటామండి, అంటే వేడి నీళ్ళతో పుక్కిలించాలన్నమాట. ఇంకేమైనా సరే ఆయిల్ వేసుకున్నాక ఏదైనా ఉంటే మౌత్ క్లియర్గా ఉంటుంది. అది చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఏది తిన్నా రుచులు సరిగ్గా తెలుస్తాయి. అండ్ తర్వాత ధూమపానం అంటాను. ధూమపానం అంటే మళ్ళీ ఆ ధూమపానం కాదు, ఆవు నెయ్యితో తయారు చేసిన ఒత్తులు ఉంటాయండి. దాంట్లోనే ఇంకా త్రిఫల అని, త్రికట అని దాంతో ఒత్తులు చేసి ధూమపానం చేయమని చెప్తారు పొద్దున్నే. అండ్ తిన్న తర్వాత కూడా చేయమంటారు. ధూమపానం తర్వాత అభ్యంగం రోజు చేసుకొని స్నానం చేస్తే మనకి అభ్యంగం వల్ల ఏమవుతుందంటే వాత రిలేటెడ్ ఇప్పుడు చాలామందికి పెయిన్ రిలేటెడ్ డిజార్డర్సే ఉన్నాయి. అంటే నడు నొప్పి, మోకాలు నొప్పి, ఇవన్నీ వాతం వల్ల పెరిగేవే. ఈ అభ్యంగం వల్ల ఏంటంటే ఆ వాతాన్ని తగ్గిస్తుంది. రోజు చేయడం వల్ల మజిల్ అన్ని దృఢంగా, మొత్తం బాడీ దృఢంగా ఉంటుందన్నమాట. అండ్ స్నానం కూడా జనరల్గా మనకి వేడి నీళ్ళు తాగి చన్నీళ్ళు స్నానం చేయడం వల్ల ఏంటంటే లోపల మనకి ఏమైనా గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది ఇంటెస్టైన్స్లో. ఆ ఇంటెస్టైన్స్లో గుడ్ బ్యాక్టీరియా ఈ మైదా ఇట్లా తినడం వల్ల అది పోతుంది మనకి. ఎప్పుడైతే వేడి నీళ్ళు తాగి వెంటనే చన్నీళ్ళు స్నానం చేసామో ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ అని చిన్న చిన్న సెల్స్ నుంచి రిలీజ్ అవుతాయి. సో చాలా జబ్బులకి అది క్లియర్ చేసేస్తుంది అనమాట. స్నానం చేసాక మనకి తాంబూల సేవనం అని చెప్తారు. తాంబూల సేవనం ఏంటంటే ఒక 2 తమలపాకులు, ఒక నిమ్మకాయ రసం తీసుకుంటే మనకి డైజెషన్ కానీ, లోపల గుడ్ బ్యాక్టీరియా కానీ, ఇంకా మొత్తం నొప్పులు కానీ, వాతం, పిత్తం, కఫ బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది మనకి. ఇలా తర్వాత భోజనం, ఆహారం చెప్తారు. ఆహారం కూడా ఇప్పుడు మనం కూర్చునే పద్ధతి కానీ, తినే ఆహారం కూడా ఇలా కూర్చుంటే మనకి కడుపు నొక్కక ఇంకొంచెం 2 ముద్దలు ఎక్స్ట్రా అయిపోతాయి. పూర్వం మనం బాష్బట్లు వేసుకొని కూర్చోవడం వల్ల కరెక్ట్గా కడుపుకి, బ్రెయిన్కి కరెక్ట్గా సిగ్నల్ అనేది ఒక ముద్ద తినగానే ఓకే మనకి చాలు అని అనిపిస్తుంది. అండ్ తినే ఆహారం కూడా ఘన పదార్థం 2 పార్ట్సే తినాలి. ఒక పార్ట్ వాటర్ తాగాలి, ఒక పార్ట్ ఎయిర్, వాతం తిరగడానికి ఉంటే కరెక్ట్గా డైజెషన్ మనకు అవుతుంది. ఆహారంలో కూడా ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదో కూడా ఆయుర్వేదంలో చాలా బాగా చెప్తారండి. ఏమి బాగా తినాలంటే నాటావు నెయ్యి తాగమంటారు. అండ్ ఇప్పుడు మనం చేసే చాలా మట్టుకు చాలా జబ్బులు దేనివల్ల వస్తున్నాయంటే తెల్లగా ఉన్న ప్రొడక్ట్స్ ఎక్కువ వాడుతున్నాం మనం. అంటే పంచదార, మైదా, పాల ప్యాకెట్, నాటావు పాలు ఇప్పుడు ఎవరు తాగట్లేదు. ఆ పాల ప్యాకెట్ తాగడం వల్ల మజిల్స్కి, పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువైపోతున్నాయి. మాకు పేషెంట్లు కూడా చాలా పెరుగుతున్నారు, మాకు ఎక్కువైపోతుందని. సో ఏదైతే తినకూడదో, ఇప్పుడు ఒక జబ్బు రావడానికి కారణం మన చేతిలోనే ఉంటుంది. ఎక్కడో ఆహార విహారంలో తేడా వస్తేనే మనకు ఆ జబ్బు వస్తుంది. ఎక్కడైతే తేడా వచ్చిందో దాన్ని కట్ చేస్తే అదే మనకి మందుగా పనిచేస్తుంది. అప్పుడు దాన్ని నిదానం పరివర్జనం అంటాము.
ఇప్పుడు సపోజ్ మనకి క్యాన్సర్ ఉందనుకోండి, తెల్లగా ఉన్న పదార్థాల వల్ల క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. సో ఆ తెల్లగా ఉన్న పదార్థాలు ఈ మైదా, షుగర్ ఇలాంటివి ఆపుకుంటే మనకి కొంచెం దాని బారిన పడకుండా ఉంటాం. సో ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. సో మన ఆయుర్వేదంలో కొన్ని చెప్తారండి, విరుద్ధాహారం అని అంటది. మనకు తెలియకుండా 2 కాంబినేషన్ ఫుడ్ తిన్నప్పుడు అది తెలియని ఒక పాయిజన్గా మన బాడీలో ఉండిపోతుంది. ఆ విరుద్ధాహారం ఏంటంటే, చేపల కూర తినగానే మజ్జిగ కానీ, పాలు కానీ, పెరుగు కానీ తీసుకోకూడదు. అండ్ పాలుతో జాక్ ఫ్రూట్ అంటాము, అది కూడా తీసుకోకూడదు. పాలు, ఉలవలు కలపకూడదు. పాలు ప్లస్ లిచ్చి ఫ్రూట్ అని అంటాము, 2 కలిపి తీసుకోకూడదు. అలా కొన్ని విరుద్ధాహారాలు చెప్తారండి. మన ఆంధ్రాలో ఏం చేస్తామంటే, పెరుగన్నం తినగానే అరటిపండు తింటాము, కానీ ఆ 2 విరుద్ధ ఆహారం. అప్పటికప్పుడు మనకి ఏమీ ఎఫెక్ట్ కనిపించకపోవచ్చు, కానీ పోగ మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ అని అలా బారిన పడుతూ ఉంటాం. సో విరుద్ధ ఆహారాలు చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ స్టైల్లో. లిచ్చి ఫ్రూట్ మీకు చూసే ఉంటారు చాలామంది. లిచ్చి ఫ్రూట్కి పాలు కానీ, పెరుగు కానీ, నెయ్యి, బెల్లం 2 జత చేర్చి తీసుకోకూడదు, అది పాయిజన్ అవుతుంది. అండ్ చాలామంది ముల్లంగి తింటాం, ముల్లంగి మినుములు కలిపితే మళ్ళీ పాయిజన్ అవుతుంది. సో ముల్లంగి మినుములు తీసుకోకూడదు. పాలు, ఆకుకూరలు కలిపి తీసుకోకూడదు, అది కూడా విరుద్ధాహారాలనే చెప్పారు మనకి. అండ్ చాలామంది నేను చూశానండి, మినరల్ వాటర్ అని చెప్పి చాలా డబ్బులు తాగుతున్నారు. యాక్చువల్గా అది అంత మంచిది కాదు. పూర్వం మనకి మట్టి కుండలోనే వేసి తాగేవారు, అదేంటంటే ఆల్కలైన్ అవుతుంది. చాలామంది కాపర్ వాటర్ బాటిల్స్లో తాగుతున్నారు. కాపర్ అనేది మనకి భూమిలో ఒక ఖనిజం, దాన్ని శుద్ధి చేస్తే దానికి హార్ట్కి కానీ చాలా మంచి మెడిసిన్. శుద్ధి చేయకుండా తీసుకుంటే మాత్రం అది మాత్రం విషంతోనే సమానం. సో ఆ వాటర్ బాటిల్ తయారు చేసే కంపెనీ మనకు శుద్ధి అయితే చెయ్యరు. సో చాలామంది నైట్ అంతా వాటర్ పెట్టి నెక్స్ట్ తాగుతున్నారు, అది మంచిది కాదు. ఒకవేళ నిజంగా వాడుకోవాల్సి వస్తే కనుక దాన్ని శుద్ధి చేసి అప్పుడు మీరు ఆ వాటర్ బాటిల్ని వాడుకోండి. మళ్ళీ శుద్ధి అంటే ఎలా చేయాలనుకుంటే, కాపర్ని బాగా కాల్చేసి త్రిఫలా అని చెప్పి ఉంటుంది, ఆ కషాయంలో 7 సార్లు ముంచితే మనకు అది శుద్ధి అవుతుంది. కాపర్ అనేది ఏ కాపర్ అయినా సరే, అప్పుడు మనం దానికి ఆహారానికి వాడుకోవచ్చు, అది వాటర్ తాగడానికైనా సరే. అండ్ చాలామందికి ఇప్పుడు మోకాలు తొందరగా అరిగిపోతున్నాయి. పూర్వం 60-70 ఏళ్ళకి కానీ అరిగేది కాదు, ఇప్పుడు 40-35 ఏళ్ళకి అరిగిపోతుంది. మెయిన్ థింగ్ ఏంటంటే, మనకి ఇంట్లో గచ్చు టైల్సే వాడుకుంటున్నాం అందరం. పూర్వం ఏంటంటే మట్టి అలికి నిల్లులు ఉండేవి. సో గ్రౌండ్ నుంచి వచ్చే వైబ్రేషన్స్ మన బాడీలోకి వెళ్ళేవి, ఇప్పుడు అవి మనకి వెళ్ళట్లేదు. సో అలాగని ఇల్లు మార్చలేం కాబట్టి ఇలా గ్రౌండింగ్ ఉన్న చోట చెప్పులు లేకుండా నడవండి. సో దానివల్ల ఏమవుతుందంటే, మనకి మోకాలు నొప్పులు కానీ, ఆ గ్రౌండింగ్ ఎర్తింగ్ జరుగుతుంది, కావాల్సినవన్నీ ఎనర్జీ మనకి కింద నుంచి వెళ్తుంది అనమాట. సో చెప్పులు లేకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి. అండ్ చాలామంది సన్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. సన్కి ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే, విటమిన్ డి లోపం వచ్చి మనం కాల్షియం ఫుడ్ తీసుకున్నా సరే బాడీ అబ్జర్వ్ చేసుకోదు. విటమిన్ డి కరెక్ట్గా ఉంటేనే కాల్షియం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒకవేళ విటమిన్ డి తక్కువ కాల్షియం తీసుకున్న మనకు మోషన్లో వచ్చేస్తుంది, కానీ అది అసలు అవ్వదు. సో ఎండలో కనీసం 20 నిమిషాలైనా డైలీ ఉంటే మనకి బోన్స్ హెల్తీగా ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను కూడా ఇప్పుడు మోకాలు నొప్పికి రాగానే ఈ మందు వాడుకోండి తగ్గిపోద్దని చెప్పొచ్చు, కానీ అలా చెప్పకూడదు. ఎందుకంటే ఒక్కొక్కరి ప్రకృతి ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్కరు వాత ప్రకృతి అవ్వచ్చు, ఒకళ్ళు పిత్త ప్రకృతి అవ్వచ్చు. సో ఆ ప్రకృతి బట్టి మందులు మారిపోతాయి. సో దగ్గరున్న డాక్టర్ని కన్సల్ట్ చేసి వాడుకోండి. కానీ ఏమైతే ఆహార నియమాలు ఉన్నాయో అందరికీ ఒకటే ఉంటాయి. సో ఇప్పుడు మోకాలు నొప్పి ఉన్నదంటే మనకి నల్లేరికాడ పచ్చడి ఎక్కువ తినమని చెప్తాను. నల్లేరికాడ చాలామంది వినే ఉంటారు. అండ్ మునగాకు ఎక్కువ తినమని అంటాం. మెయిన్ మునగాకు ఎందుకు తినమంటామంటే, ఆడవాళ్ళందరికీ 45-50 సంవత్సరాలు వచ్చేసరికి నెలసరిలు ఆగిపోతాయండి. అప్పుడు గర్భసంచి నుంచి వచ్చే బలం ఉండదు. ఎప్పుడైతే ఆ బలం ఉండదో ఎముకల మీద పడి అవి కొంచెం మెత్తగా అవుతాయి. సో మునగాకు ఏం చేస్తుందంటే, గర్భసంచి ఇచ్చే బలాన్ని ఇస్తుంది, ఆటోమేటిక్గా అవి ఎముకలు దృఢంగా ఉంటాయి అన్నమాట. సో అది కూడా అబ్జర్వ్ చేసుకోండి. అండ్ మీకు కనుక దొరికితే కనుక నాటావు నెయ్యి రోజు 1 స్పూన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ నెయ్యి ఎక్కువ దొరికితే కనుక అది 2-3 సంవత్సరాలైనా దాని గుణాలు పెరుగుతాయి తప్ప అస్సలు తరగవు. పూర్వం ఏం చేసేవారంటే, మనకు ఆస్తులతో పాటు ఒక కొండ నెయ్యి కూడా ఇచ్చేవారు. ఎలా అంటే భూమిలో పాతేసేవారు, ఎప్పుడు పాతుతున్నారో దాని డేట్ రాసేవారు. ఒక 100 సంవత్సరాల నెయ్యి అయితే కనుక మనకు తెలియని జబ్బుకు కూడా 1 స్పూన్ తీసుకుంటే తగ్గుతుంది.
సో అది ఈ మధ్య కాలంలో ఎవరు అలా చెయ్యట్లేదు. అట్లీస్ట్ మనం 100 సంవత్సరాలు కాకపోయినా అట్లీస్ట్ 10 ఇయర్స్ అయినా మన నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చినా వాళ్ళకి ఏదైనా తెలియని జబ్బులు వస్తే వెంటనే అది ఇమ్యూన్ పెరుగుతుంది. సో ఎక్కడైనా నాటా ఉంటే చక్కగా మజ్జిగ చిలుక్కొని ఆ నెయ్యి చేసుకొని చక్కగా రోజు ఆ మజ్జిగ తీసుకోండి. అండ్ నేను ఇంకోటి పేషెంట్స్లో బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే రోజు 6 లీటర్ల నీళ్ళు తాగాలి, 4 లీటర్ల నీళ్ళు తాగాలి అంటారు. అది చాలా రాంగ్. ఎలా అంటే ఇప్పుడు నేను పొలంలో పనిచేశాను అనుకోండి, నేను ఎక్కువ సన్లో ఎక్స్పోజ్ అయ్యి నాకు ఎక్కువ చెమట కారుతుంది కాబట్టి నా బాడీలో వాటర్ తక్కువ ఉంటుంది, నేను ఎక్కువ వాటర్ తాగాలి. అదే మీలో ఎవరైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే వాళ్ళు అయితే వాళ్ళు ఎండకి ఎక్స్పోజ్ అవ్వరు, చెమట పోదు బయటికి. సో వాడు కూడా 6 లీటర్ల నీళ్ళే తాగాలంటే ఇప్పుడు మిక్సీలో మనం మోతాదు మించి ఎక్కువ వేస్తే మిక్సీ ఆగిపోతుంది కదండి. సేమ్ అలాగే కిడ్నీ మీద లోడ్ పడుతుంది. మనం అన్ని లీటర్లు తాగేస్తే మనకి బాడీ చెప్తుంది నాకు దాహం వేస్తుందని. అప్పుడు మనం నీళ్ళు తాగకుండా ఉండకూడదు, తాగాలి. బాడీ వద్దని చెప్పినా సరే తాగేస్తున్నారు, అది చాలా రాంగ్. అది కిడ్నీల మీద చాలా ఎఫెక్ట్ లోడ్ పడుతుంది. సో అలాంటివి చేయకండి. అండ్ ఇంకోటి ఏంటంటే పూర్వం మనకి భోజనం ఎలా చేసేవారంటే సూర్యాస్తమయం ముందే మనకి కంప్లీట్ చేసేసేవారు. ఎలా అంటే మార్నింగ్ 9 గంటలకి భోజనం చేసేవారు, సూర్యాస్తమయం లోపే మళ్ళీ డిన్నర్ అయిపోయేది. సో అప్పుడు ఈజీగా పడుకోవడానికి తినడానికి మధ్యలో 3-4 అవర్స్ గ్యాప్ ఉండేది. సో మొత్తం అరిగిపోయి అది ఆమం కింద ఫామ్ అవుతుంది. ఆమం అంటే మనకి అరగలేని ఫుడ్ ఆమం కింద ఫామ్ అయిపోయి అది మళ్ళీ పాయిజన్గా ఫామ్ అవుతుంది. సో మ్యాక్సిమం 3 పూటల కంటే మనకే చెప్పారు 3 పూటలు తిన్నవాళ్ళు రోగి, 2 పూటలు తిన్నవాళ్ళు భోగి, 1 పూట తిన్నవాళ్ళు యోగి అని మనకి ఎప్పుడో పెద్దలు చెప్పారు. కానీ దాన్ని అదుపు తప్పుతున్నాం మనం. సో దానివల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ రిలేటెడ్, ఎక్కువ ఫ్యాటీ లివర్ ఇవి ఎక్కువైపోతున్నాయి. ఏమంటే 3 పూటలు తినేస్తున్నాం, 2 పూటలే వండిన ఆహారం తినండి, 1 పూట వండలేని కాయగూరలు కానీ ఫ్రూట్స్ కానీ ఒకటి అలా తీసుకోండి. అది చాలా మీకు బాడీ స్పాన్ పెంచుతుంది, హెల్తీగా ఉంటాము, మీకే బాడీ చాలా లైట్గా ఉంటుంది. అసలు ఎక్కడికే వెళ్ళక్కర్లేదు. జంతువులకి మనకి కంపేర్ చేసుకుంటే మనకున్న రోగాలు జంతువులకే లేవు, అసలు వాటికి బీపీ షుగర్లే లేవు. సో వాటికి ఆహారం ఎప్పుడు దొరుకుతుందో అప్పుడే తింటుంది. సూర్యాస్తమయం తర్వాత దానికి అసలు ఆహారం చీకటి పడిపోతే దొరకదు. సో దానికి బీపీ షుగర్ లేవు, అక్కడే మనం మిస్ అవుతున్నాం. అండ్ ఇంకోటి నేను ఎక్కువ అబ్జర్వ్ చేసింది ఏంటంటే బీపీ రాగానే బీపీకి చెప్పాలంటే మనకి ఇలా ధ్యానం ఇలా చేసుకుంటే బీపీ చాలా కంట్రోల్ అవుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం కంటిన్యూస్ ధ్యానంలో కూడా మనం ఉండలేకపోతున్నాం. మనకున్న సొసైటీలో ప్రాబ్లమ్స్ కానీ ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ కానీ ఎప్పుడు ఎవరు ఏం తెప్పిస్తారో కోపం తెలీదు. సో ఆ టైంలో మీకు అల్లోపతి మందే పనిచేస్తుంది. నేను బీయింగే ఒక ఆయుర్వేదిక్ డాక్టర్గా కూడా నేను అల్లోపతి మంది ఎందుకు చెప్తున్నానంటే ఆ టైంకి మనకి ఆ ప్రెషర్ తగ్గించిన బీపీ మందే. బికాజ్ అది కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈరోజు వేసుకుంటున్నారు, ఈరోజు పెరిగిందని చెప్పి రేపు నార్మల్గా 120/80 ఉందని వేసుకోవడం మానేస్తున్నారు. ఆ టైంలో వాళ్ళకి తెలియని ఆలోచనలు వస్తుంటే అది పెరాలసిస్, స్ట్రోక్స్కి ఎక్కువైపోతున్నాయి. చిన్నపిల్లలకు కూడా స్ట్రోక్స్ వస్తున్నాయి. ఏమంటే బాగుందని ఆపేస్తున్నారు, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మొదలు పెడదాం. అలా ఒకసారి వేసుకున్నది ఆపద్దు, దాన్నే కంటిన్యూ చేయండి. దీర్ఘకాలిక రోగాలకి ఆయుర్వేదం చాలా బాగుంటుంది. ఇమీడియట్గా ఇప్పుడు ఎక్కువ బీపీ ఎక్కువైపోయి, ఎక్కువ షుగర్ ఎక్కువైపోయి వెంటనే బ్లీడింగ్ అయిపోతుంది, అప్పుడు కూడా నేను ఆయుర్వేదం వాడుతున్నా అంటే కరెక్ట్ కాదు. దానికి అల్లోపతి మందులు కూడా బాగుంటాయి. అది ఎమర్జెన్సీ కండిషన్స్లో అల్లోపతి బాగుంటుంది, దీర్ఘకాలికంగా మాత్రం ఆయుర్వేదం బాగుంటుంది. అండ్ మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నేను చెప్తాను. ఏమండి? అవునండి. అయోడిన్ ఏంటంటే ఇప్పుడు మొన్న ఒక స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఇప్పుడు సపోజ్ ఒక 25,000 మందికి బి కాంప్లెక్స్లు ఇచ్చారు, ఒక 25,000 మందికి బి కాంప్లెక్స్ ఉన్న ప్రకృతిలో దొరికే ఆహారం ఇచ్చారు. ఈ 25,000 మందికి ఏం జరిగిందంటే హార్ట్ స్ట్రోక్లు, క్యాన్సర్లు అయినాయి. ఈ 25,000 మంది ఎవరైతే ప్రకృతిలో దొరికే ఆహారం తిన్నారో 5% వచ్చినాయి హార్ట్ స్ట్రోక్లు. ఏం తేడా అంటే వీళ్ళకేమో రిడక్షనిస్ట్ కెమికల్స్ ఇచ్చారండి, వీళ్ళకేమో ప్రకృతిలో దొరికేది ఇచ్చారు. ఎప్పుడైతే రిడక్షనిస్ట్ కెమికల్ ఇచ్చారో బాడీ కొత్తగా చూసుకుంటుంది అది ఏదో వచ్చిందని. సేమ్ అయోడిన్ సాల్ట్ కూడా అంతే, వీళ్ళు ఉన్న సాల్ట్లో అయోడిన్ ఎక్స్ట్రాగా కెమికల్ని కలుపుతున్నారు. సో సహజ సిద్ధమైన కల్లుప్పు తినడమే మంచిది ఈ రోజుల్లో. సైంధవులను ఇప్పుడు ఈ పూర్వం పెద్ద రాయి కింద వచ్చేదండి, ఇప్పుడు కంపెనీలు అంతా అథెంటికేటెడ్గా లేవు, కానీ రాక్ సాల్ట్ అయితే మంచిది.
రాక్ సాల్ట్ మంచిదే అండి. చైనాలో ఏం చేస్తారంటే మనకి డైజెషన్ అది బాగా ఇంప్రూవ్ చేస్తుంది. కొంచెం పర్వాలేదు అది, నాట్ 100% కానీ పర్వాలేదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అంటే మూడు ఎలా బ్యాలెన్స్డ్గా ఉండాలని అడుగుతున్నారా? ఆ. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళలో వాతపిత్త కఫాలు ఉంటాయండి. ఇప్పుడు మీకు నాకు అందరికీ ఉంటుంది, కానీ పుట్టుకతోనే ఏదో ఒకటి ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు. సపోజ్ వాత ప్రకృతి ఉన్నాడు అనుకోండి, వాడికి వాతం ఎక్కువ ఉందనుకో ఎక్కువసేపు ఎక్కడ కూర్చోలేడు అనమాట. సో ఎంతసేపు నుంచొని తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఇలా చెప్పగానే మైండ్ కన్సిస్టెన్సీ ఉండదు. పిత్త ప్రకృతి ఎలా ఉంటారంటే సడన్గా ఏదైనా జరిగింది అనుకోండి, అక్కడ ఏదైనా గొడవ జరిగింది వెంటనే రియాక్ట్ అయిపోతారు. కఫవాడు ఎలా ఉంటారంటే అక్కడ ఏదైనా గొడవ జరిగితే వెంటనే రియాక్ట్ అవ్వరు, చాలా కూల్గా కామ్గా ఆలోచించుకొని అప్పుడు ఇంకా వాళ్ళు రియాక్ట్ అయ్యారంటే ఇంకోళ్ళు మాట్లాడడానికి ఉండదు. కఫ వాళ్ళు ఎలా ఉంటారంటే స్వీట్ని ఎక్కువ లైక్ చేస్తారు, పిత్తం వాళ్ళు ఎక్కువ కారాన్ని లైక్ చేస్తారు. వాత వల్ల ఏంటంటే ఘాటు కషాయం అలాంటివి ఎక్కువ లైక్ చేస్తారు. సో వాళ్ళ విధి విధానాలు బట్టి మనం చెప్పచ్చు, నాడి చూసి చెప్పచ్చు. సో మీరు అన్నట్టు ఏది ఎక్కువ ఉందో చెప్పడానికైతే వాళ్ళకున్న జబ్బులు బట్టే మనకి ఏది ఎక్కువ ఉందో చెప్పచ్చు. గ్యాస్ట్రిక్, లివర్ అలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళకి పిత్తం ఎక్కువ ఉన్నట్టు అని చెప్పచ్చు. అది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఏది ఎక్కువ ఉందో చెప్పచ్చు. లేదు 2 సమపాలుగా 3 సమపాలుగా ఉంటే మనకి ఏ రోగం లేనట్టు. ఒకటి ధ్యానం ద్వారా మనకు ఆ స్థితికి వెళ్ళచ్చు. ఇంకొకటి ఇప్పుడు నేను చెప్పిన దినచర్య, ఋతుచర్య, ఇప్పుడు ఇందాక 7 ప్రిన్సిపల్స్ చెప్పాను కదండి, దినచర్య, ఋతుచర్య, వేగధారణ, ప్రజ్ఞాప్రాధ అని చెప్పి షడ్వృతి, ఇలా ఫాలో అయిన వాళ్ళకి కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఏమండి? నన్ను అడిగితే అసలు తాగొద్దనే చెప్తాను. ఎందుకంటే అండి ఏమో నేను కూడా మీకులాగే ఒకవేళ ఆయుర్వేదిక్ చదువుకోకుండా ఉంటే నేను కూడా మీకులాగే చేసేదాన్నేమో. బట్ మేము దాని యొక్క డిసడ్వాంటేజ్, అడ్వాంటేజ్ 2 చదువుకొని వస్తాం. సో అది మనం అలా విషపూరితంగా తీసుకుంటే ఏమేమి రోగాలు వస్తే బాగా చదువుంటాం. సో తెలిసి ఆ తప్పు చేయకూడదు కదా. లేదండి, శుద్ధిలే మేము మామూలుగా ఒక భస్మం తయారు చేయడానికి మాకు నెల పడుతుంది. దాన్ని శుద్ధి చేసి మళ్ళీ ఆ ఆకులతో నూరి పొట్టాలు వేసేసరికి మాకు నెల పడుతుంది. సో అలా డైరెక్ట్గా చింతపండుతో క్లీన్ అయిపోద్ది అంటే అది రాంగ్. ఏంటంటే మనకి వెంటనే దాన్ని టాక్సిక్ ఎఫెక్ట్ చూపించదు. పోను కార్డియాక్ డిజార్డర్స్ అంటే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూపిస్తుంది. అదే కాపర్ మనం భస్మం చేస్తే గుండెకి చాలా బాగా పనిచేస్తుంది, అమృతంలా పనిచేస్తుంది. నన్ను అడిగితే మట్టి కుండ చాలా మంచిది కాదమ్మా. ఈ యోగులు ఉంటారు కదా, యోగులు ఎక్కువగా దీంట్లో కమండలం తీసుకుని వెళ్తూ ఉంటారు, చూశారు కదా, అబ్జర్వ్ చేశారు. అసలు ఎక్కువగా దాంట్లో నీళ్లు పెట్టుకొని తాగుతూ ఉంటారు. సో అది ఎలాగా అర్థం చేసుకోవాలి మనం? అది ఇత్తడి కదండి. అది ఇత్తడినా లేకపోతే బ్రాష్ లేకపోతే రాగినా? ఇది ఒక మాట చెప్తానండి. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడానో ఫిజికల్ ప్లేన్లో మాట్లాడాను, దానికి మించి పైప్ లైన్ ఉంటుంది, స్పిరిచువల్ ప్లేన్ అది. సో వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ధ్యానంలో వాళ్ళు ఇంకా హయ్యర్ లెవెల్లో ఉంటారు. వాళ్ళు ఏది తీసుకున్నా సరే విషయం కూడా అమృతంగా చయం చేసే కెపాసిటీ హాస్టల్లో ఉంటుంది. సో వాళ్ళని మనం జడ్జ్ చేయడం, మనం ఇక్కడ శరీరం వరకే మాట్లాడుకుంటున్నాం. సో వాళ్ళని ఓకే చాలా మంచి పాయింట్ అండి. రిఫైన్డ్ ఆయిల్ పెట్రోల్తో సమానం నన్ను అడిగితే. చక్కగానుగా వాడుకున్న చెక్కగానుగలో మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటాము. అది ఏదర్ గానుగ నూనె అవ్వచ్చు, పల్లి నూనె అవ్వచ్చు, ఏదైనా చెక్కగానుగే వాడుకోండి. ఏముంది, ఒకవేళ ఇది రేట్ ఎక్కువ అని అనుకుంటే కనుక ఇక్కడ 4 చెంచాలు వాడేది 2 చెంచాలే వాడుకోవడం బెటర్. ఎందుకంటే రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల మనకి షుగర్ కానీ ఫ్యాటీ లివర్ కానీ చాలా ఎక్కువైపోతుంది. మాకు నిజంగా పేషెంట్లు అయితే బాగున్నారు అలా. అంటే ఆవు నెయ్యిలో రకాలు ఉన్నాయండి. ఒకటి పాలు మరగబెట్టి పైన తొరక తీసి వచ్చే నెయ్యి ఒక రకం, మజ్జిగ నుంచి చిలికి వెన్న తీసి వచ్చే నెయ్యి ఒక రకం.
మీకు మజ్జిగ నుంచి చిలికిన తీసిన నెయ్యికి మెడిసినల్ ప్రాపర్టీ కానీ మనకి ఇమ్యూన్ కానీ అది డైజెషన్ పెంచుతుంది. సింపుల్ థింగ్, మనం హోమం చేసేటప్పుడు ఎందుకు వేస్తాం? అక్కడ అగ్ని పెరగడానికే కదా. లోపల కూడా జఠర అగ్ని పెరగడానికి నెయ్యి బాగా పనిచేస్తుంది. అదైతే మేబీ మీకు తయారు చేసే విధానంలో రాంగ్ అయి ఉండొచ్చు, మీకు ప్యూర్ దొరకకపోవచ్చు. యా, థైరాయిడ్కి మెయిన్ విటమిన్ డి లోపం అండి. మనం ఏంటంటే అల్లోపతి వాళ్ళు ఏం చేస్తారంటే థైరాయిడ్ లెవెల్ పెరుగుతుంది దాన్ని సప్రెస్ చేస్తున్నారు తప్ప ఎక్కడ లోపం ఉందో దాన్ని తీయట్లేదు. మెయిన్ విటమిన్ డి, అయోడిన్ తక్కువ ఉండడం వల్ల వస్తుంది. అయోడిన్ ఉన్న ఫుడ్స్ తీసుకొని విటమిన్ డి అబ్జర్వ్ చేసి అప్పుడు కూడా లెవెల్ తగ్గకపోతే అప్పుడు ట్యాబ్లెట్కి వెళ్ళడం బెటర్. మీకు ప్రాణాయామం ద్వారా ఏమవుతుందంటే బ్రెయిన్ నుంచి రిలీజ్ అయిన హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ అవుతాయి. సో థైరాయిడ్లో 2 రకాలు ఉంటాయి, హైపో, హైపర్ అని చెప్పి. ఒకటి బ్రెయిన్ నుంచి కావాల్సిన థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల వచ్చే థైరాయిడ్, అది మీకు ప్రాణాయామంలో బాగా రిజల్ట్ ఉంటుంది. అండ్ థైరాయిడ్ ఈ తెల్లగా ఉన్న వస్తువుల వల్ల ఎక్కువ వస్తుంది. ఎక్కువ ఇక్కడ నాన్ వెజ్ తింటారో లేదో తెలియదు కానీ ఎగ్ వాటిల్లో హార్మోన్ ఇంజెక్షన్స్ చేస్తున్నారు. సో అది డైరెక్ట్ హార్మోన్స్ రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది. ఓ వెరీ గుడ్ అండి. పిఎస్ఎస్ఎం కాబట్టి అంత అందరు కూడా శాఖాహారులు. ఏమండి, బీపీ మెయిన్ స్ట్రెస్ లెవెల్ అండి. ఒకటి మనం చేసే వృత్తి ఏంటో దాన్ని బట్టి ఏది కూడా. ఇప్పుడు ప్రజెంట్ నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే నేను కాదు, ఇక్కడ అలా మాట్లాడిస్తున్నారు అక్కడ. మనం ఏ పనైనా అలా ఒత్తిడి తీసుకోకుండా తీసుకుంటే బీపీ అంత పెరగదు. అండ్ నిజంగా మనం ప్రాణాయామంతో కూడా ఇప్పుడు మీకు 160/90 కనిపించింది. ఇప్పుడు మీకు ఒక 10 మినిట్స్ ప్రాణాయామం చేసి మళ్ళీ బీపీ చూడండి 20 పాయింట్స్ లెస్ అయిపోద్ది. అక్కడ ఏంటి, మన మైండ్లో ఉంది బీపీ. సో మైండ్ని మనం కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా తగ్గుతుంది. అండ్ మెయిన్ బీపీలో ఏంటంటే మనం పచ్చిమిర్చి వాడతాం. బేసికల్లీ పచ్చిమిర్చి మన ఇండియాది కాదు, అది పూర్వం మన ఘాటుకి ఏం వాడేవారంటే మిరియాల ఘాటు, సొంటి ఘాటు వాడేవారు. ఇప్పుడు అది మానేసి ఓన్లీ పచ్చిమిర్చి ఘాటు వాడుతున్నారు. ఇప్పుడు మనం తినే ఫుడ్ ఎలా తినాలంటే మన అమ్మమ్మ ఏం తిన్నదో మన సెల్లో మైటోకాండ్రియా అని ఒకటి ఉంటుందండి, సేమ్ దానికి మ్యాచ్ అయ్యా ఉంటుంది. మన ప్రకృతి ఎప్పుడు కరెక్ట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఎందుకంటారంటే మనం ఇక్కడ పుట్టామంటే ప్రకృతి మనం ఇంకేం తినాలో మన చుట్టే ఆ చెట్లను పెంచుతుంది. సో మనం అవి మానేసి కొత్తగా ఏం తింటున్నాం అంటే రేట్ ఎక్కువన కివి, డ్రాగన్లు తినడం కాదు. మన అమ్మమ్మ జాంకాయలు, బొబ్బస్కాయలే తిన్నారు వాళ్ళు. సో మనం కూడా వాళ్ళు ఏం తిన్నారో అయ్యే తినాలి. సో అది కరెక్ట్. పీసీఓడి మెయిన్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాటి వల్ల పీసీఓడి వస్తుంది. ముందు మనం దేనికి వస్తుందో దాన్ని ఆపితే అది మెడిసిన్గా పనిచేస్తుంది. మెయిన్గా ఈ వైట్ ప్రొడక్ట్స్ మైదా ఎక్కువ తింటున్నారండి, రిఫైన్డ్ ఆయిల్స్ ఎక్కువ తింటున్నారు, సరిగ్గా ఎండకి ఎక్స్పోజ్ అవ్వట్లేదు, ఎక్సైజ్ ఉండట్లేదు, దానికి అది వస్తుంది. సో ఇవన్నీ కరెక్ట్గా ఉంటే పీసీఓడికి వెళ్ళే ఛాన్సే ఉండదు. యా, ప్యాకెట్ మిల్క్ చాలా ఇంపార్టెంట్ అండి. నాటావు పాలు దొరికితే నాటావు పాలు తాగండి, లేకపోతే పాలు తాగడమే మానేయండి నన్ను అడిగితే. ఏంటి షుగర్ ఎలా అంటే ఇప్పుడు సేమ్ వైట్గా షుగర్ 3 వల్ల ఎక్కువ అవుతుందండి. మెయిన్ తెల్లగున్న వస్తువులు. ఇప్పుడు మనం ఆంధ్ర పీపుల్ అయితే కనుక, మనం సౌత్ ఇండియన్స్ కనుక మన అమ్మమ్మలు అన్నమే తిన్నారు, చపాతీలు తినలేదు. ఇప్పుడు నార్త్ ఉన్నారంటే వాళ్ళకి ఆ సెల్కి గ్లూటిన్ ఉన్న ఫుడ్ తినకూడదండి. గ్లూటిన్ ఉన్న ఫుడ్స్ ఏంటంటే మెయిన్ గోధుమలు అనమాట. సో మన ఏరియా వాళ్ళకి అది పడదు. తెల్లగా ఉన్న వస్తువులు గోధుమలు, పాలు ప్రొడక్ట్స్ అంటే ఉత్తి మజ్జిగ తప్ప మిగతా పాలు ప్రొడక్ట్స్, పన్నీర్ అలాంటివి తినకూడదు. ఆటోమేటిక్గా షుగర్ అనేది లైఫ్ స్టైల్ డిజార్డర్, జబ్బు కాదు అది. ఎక్కడో మన ఆహార విహారాల్లో తేడా ఉండడం వల్లే షుగర్ వస్తుంది. సో ఆహార విహారాల్లో మనది ఎక్కడో తేడా ఉంటుంది. ఆ తేడాని మీరు కరెక్ట్ చేస్తే షుగర్ చాలా మట్టు మీకు కంట్రోల్లో ఉంటుంది. అదే మంచిదండి. థైరాయిడ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదండి, మెయిన్ విటమిన్ డి లోపం వల్ల వస్తుంది, బి కాంప్లెక్స్ తక్కువ ఉండడం వల్ల వస్తుంది. సో థైరాయిడ్ ప్రాణాయామం, ఎండకి ఎక్స్పోజ్ అయ్యి చక్కగా 2 పూటలే తిని, 2 పూటలు ఉడకబెట్టిన ఆహారం తిని 1 పూట మనం న్యాచురల్గా ఫ్రూట్స్ అలా తింటే మనకి తగ్గుతుంది. లేదు ఇంకా మొత్తానికి అలా కూడా తగ్గట్లేదంటే పంచకర్మ అని ఉంటుందండి ఆయుర్వేదిక్లో.
బాడీ క్లెన్జింగ్ ఉంటుంది. అంటే పంచకర్మ అంటే వాంతులు, విరేచనాలు, ఎనిమా ఇవ్వడం, ముక్కులో ఆయిల్ వేయడం, ఇవి 5 పంచకర్మలు ఉంటాయి. సో వమన ద్వారా మనకి అది బాగా తగ్గుతుంది. నేను ఒక వారం క్రితమే బాగా చూశాను, వెంటనే 30 పాయింట్లు తగ్గింది అది. యా అంటే అండి ఇప్పుడు మనకి మెయిన్ ఈ జబ్బులన్నిటికి కారణం సగం మన మైండేనండి. ఇప్పుడు మన మైండ్కి గుణాలు 3 గుణాలు ఉంటాయి. సత్వ, రజో, తమో గుణాలు మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆ గుణాలకి మనం తీసుకునే ఫుడ్లో కూడా సత్వ, రజో, తమో గుణాలు ఉంటాయి. ఈ ఏదైతే గుణాలు ఉన్నాయో రజో గుణాన్ని పెంచుతుంది మనకి ఎల్లుల్లి ద్వారా. ఏంటి ఉల్లిగడ్డ మనకి అసలు ఒరిజినల్ ఉల్లి ఎక్కడ దొరుకుతుంది, దానికి కూడా రజోగుణమే పెరుగుతుంది. కానీ మనకు ఒరిజినల్ ఉల్లి చిన్న ఉల్లిపాయ అయితే తినాలి, పెద్ద ఉల్లిపాయ హైబ్రిడ్ పనికిరాదు. సో అలా సాత్వికంగా ఉంటే మనకి 3 దోషాలు సత్వంగా ఉంటాయి. రజోగుణం పెరగడం వల్ల మళ్ళీ మనకు వాత పిత్తాలు తేడాలు వస్తాయి. అసలు దుంపలు మన ఆయుర్వేద పుస్తకాల్లో దుంపలను అసలు మెన్షనే చేయలేదండి. ఈ బంగాళదుంప అసలు లేనే లేదు. ఏమండి ఇప్పుడు కఫం మీకు అంటే కఫం అంటే ఏంటంటే గొంతుకులో కఫం ఉండడం, ఒళ్ళు బరువుగా ఉండడం అలా. మేడం ఒక్క నిమిషం, సారీ ఫర్ ఇంటరప్షన్. మీరు అడిగే ప్రశ్నలన్నీ తెలుసుకుందామన్న ధోరణిలో ఉన్నాయా, ప్రశ్నిద్దామన్న ధోరణిలో ఉన్నాయా చెక్ చేసుకుని అడగాలి కదా. ఆయన వెల్లుల్లి గురించి అడిగారు, నేను ఇందాక ఇంత చెప్పాను, మళ్ళీ వచ్చే మూల నుంచి ఇంకో వెల్లుల్లి అడిగితే ఏం చెప్తారు? ఇదేమన్నా సంత మార్కెట్ అనుకుంటున్నారా? అడిగే ముందు మీకు ఏం కావాలి, మీకు ఏ రోగం ఉంది, ఏ విషయం మీద అడగాలి, ఆవిడ దేని గురించి చెప్తున్నారు అది తెలుసుకోండి. ఊరికి ఉంది కదా అని మైకేసుకుని ప్రశ్నలు వేసేస్తూ ఉంటే అది మీరు వేసేవన్నీ లైవ్ చూస్తున్నారు, తర్వాత వీడియో చూస్తారు, ఏమనుకుంటారు అందరూ? అడిగేవాడికి చెప్పేవాడు లోకం సామెత ఉంది. అలా కాకుండా మనం సభా మర్యాద పాటించాలి. పత్రిజీ అక్కడ ఉన్నారు, పత్రిజీ వారసులో ఉన్న సంగతి మర్చిపోండి. వాక్క్షేత్రం ఎలా పెట్టుకోవాలి? నోరు సంభాళించుకుని మాట్లాడాలి, అవునా? ఆ నోరు సంభాళించుకుని మాట్లాడండి, చక్కటి లాలాజలం నోట్లోకి వస్తుంది, మీకున్న అన్ని రోగాలు పోతాయి. మీకు తెలీదా దుంపలు తింటే ఫ్యాట్ పెరుగుతుందని? తెలుసు, కానీ వీళ్ళేం చెప్తారు? సో ఆవిడ ఇచ్చినటువంటి టిప్స్ ఉన్నాయి, మీకు తెలుసు. రిఫండ్ ఆయిల్ నిన్న చెప్పారు కదా, కిలో వేరుశెనగలు వేస్తే ఎంత ఆయిల్ వస్తుంది? మరి కిలో నీకు పల్లీలు ఎంత రేటు ఉన్నాయి? మరి పల్లీలు కిలో నూనె ఎంత అమ్ముతున్నా నీకు? అంటే అందులో ఏం కలిపాడు? ఆ విజ్ఞానం అంతా మనకు ఉంది కదా. మళ్ళీ ఇక్కడికి వచ్చి అదే అడిగితే ఇంకేంటి, మనకి తెలియని ఏదని అడిగితే చెప్తారు. కనుక తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి మైక్ని, నోటిని ఉపయోగించండి. రుమటైడ్ ఆర్థరైటిస్ని మన ఆయుర్వేదిక్లో ఆమవాతం కింద కన్సిడర్ చేస్తారు. పేరులోనే ఆమం ఉంది, అది కడుపులో ప్రాబ్లం వల్ల మనకి ఈ బోన్స్ మీద చూపిస్తుందండి. తేలిగ్గా అరిగిపోయే ఆహారం తీసుకుంటే బాడీ మీద లోడ్ పడదు, అప్పుడు మనకి నొప్పులు కొంచెం చాలా మట్టు సర్దుకుంటాయండి. బాగా తేలిగ్గా పీచు పదార్థం, ఉడకబెట్టిన ఆహారం తినాలండి, అలాంటివి తీసుకుంటే బాగానే ఉంటుంది. పెసరకట్టు ఎక్కువ తినాలండి. మెయిన్ మినుములు గురుగుణం. మనం చాలామంది ఏం తింటామంటే టిఫిన్ అనగానే మనకి ఫస్ట్ ఇడ్లీ పెడతారు, తర్వాత నెక్స్ట్ ఏదైనా పెడతారు. సో మినుములు మనకు ఆయుర్వేదిక్లో కొన్ని చెప్తారు, ధాన్యాల్లో ఏది బెస్ట్ ఏది వర్స్ట్ అని చెప్తారు. అలా ద బెస్ట్ ఏంటంటే పెసలు, ద వర్స్ట్ ఏంటంటే మినుములు. సో ఆ ఇడ్లీ, దోశ, గారి అంత మంచిది కాదు, ఎప్పుడో కానీ అప్పుడు తినచ్చు. ఒక గ్లాస్ బియ్యానికి 2 చెంచాలు మినుములు సమానమేనా, అంత బలం అవి మినుములు. సో మినుములు అంత కరెక్ట్ కాదు. ఆమవాతం, రుమటైడ్ ఉన్న వాళ్ళు మినుములు అవి తినకూడదు. పెసరకట్టు, ఉడకబెట్టి ఏపిన ఆహారం అంటే బీరకాయ, పొట్లకాయ అలాంటి తేలికైన ఆహారం తీసుకుంటే వాళ్ళకి నొప్పులు తగ్గినట్టు అనిపిస్తుంది. సో అలా
తీసుకునే ఫుడ్లోని ఇలా తీసుకోవాలి. యా. ఇందాక మీరు కఫానికి అడిగారు కదండి. కఫం ఏంటంటే స్వీట్, గ్యాస్ మెయిన్ పులుపు కారం తగ్గించుకోవాలి. పులుపు అంటే మళ్ళీ చింతపండు పులుపు తగ్గించి తినాలి. సేమ్ ఇప్పుడు చెప్పినట్టే తేలిగ్గా అరిగిపోయి బీరకాయ పొట్లకాయ అలా తీసుకొని మెయిన్ చింతపండు పులుపుని ఆఫ్ చేయాలి. అలాగే నేను ఉసిరికాయ పులుపు చాలా మంచిది. చింతపండు పులుపు ఆపమంటే మళ్ళీ మామిడికాయ పులుపు తింటున్నారు. మామిడికాయ పులుపు మళ్ళీ త్రిదోషాలను పెంచేస్తుందండి. సో అలా తీసుకుని ఏంటి డాక్టర్స్ అయితే ఆమ్చూరు చెప్పరండి. మరి మన వాళ్ళు అంటే ఆమ్చూర్ అంటే మీరు మళ్ళీ మామిడికాయదే కదా. మామిడికాయ ఎలా అంటే అండి, పక్కం అపక్కం ఉంటాయి. పక్కం అంటే పండిపోయిన మామిడికాయ, మనం ఆమ్చూర్ అంటే అపక్కం అంటే పచ్చి మామిడికాయ. పచ్చి మామిడికాయ త్రిదోషాలను పెంచుతుంది, అంటే వాతపిత్త కఫాలను పెంచుతుంది. పక్కం అయింది మామిడి పండు అయితే కఫాన్ని పెంచి కానీ వాతాన్ని తగ్గిస్తుంది. సో మామిడికాయ పండిందే మంచిది. సైనసైటిస్ మనకి ఇక్కడ కదండి. సో కఫ రిలేటెడ్ అనమాట. సేమ్ దానికి కూడా స్వీట్గా ఉన్నాయి ఆపేసి చేదు ఎక్కువ బాడీలోకి పంపితే లైక్ కాకరకాయ, మెంతాకు ఇలాంటి చేదు కేటగిరీని పెంచితే మార్నింగ్ లాగానే వేప పొల్ల చేదే కదండి. సో అలా మెంతి పొడి అలా తీసుకుంటే మీకు యాంటీగా పనిచేస్తుంది. మందులు అంటారా, మీకు దగ్గరున్న డాక్టర్ని ఇలా అంటే ప్రకృతి తెలియకుండా మనం మందులు చెప్పకూడదు. ఆహారంలో అయితే ఇలాంటివి చేయాలి. మెయిన్గా రాత్రి మాటలు సైనసైటిస్కే కాదు, జనరల్గా కూడా ఎవరికి రాత్రి మాటలు పెరుగు మంచిది కాదండి. ఆల్రెడీ గ్రంథాల్లో కూడా అలాగే చెప్పున్నారు. కఫం పెంచుతుంది, అభిషంత క్వాలిటీ ఉంటుంది దానికి. మైగ్రేన్ మెయిన్గా ఇక్కడ నరం దగ్గర చిన్న ప్రాబ్లం ఉండడం వల్ల మైగ్రేన్ వస్తుందండి. సో మైగ్రేన్కి మెయిన్గా సొంటి నెయ్యి బాగా పనిచేస్తుంది. అంటే మీరు తీసుకునే ఆహారంలో నాటో నెయ్యి సొంటి ఫస్ట్ ముద్దలో తీసుకుంటే మీకు ఈజీగా డైజెషన్ అయిపోతే సేమ్ డార్క్గా ఉన్నే తినాలి. మీకు మైగ్రేన్గా అనిపిస్తే కొంచెం డార్క్ రూమ్లోకి వెళ్ళి తేలిగ్గా ఆరిగిపోయి ధనియాలు, జీలకర్ర, మిరియాలు, సొంటి కషాయం తాగండి, తగ్గుతుంది. సో ఇంకేమైనా డౌట్స్? థ్యాంక్ యూ అండి. మేడం ఒక నిమిషం. సో మనకి ఈ భూమి మీద ఎన్నో మెడిసిన్స్ పద్ధతులు ఉన్నాయి, కానీ నిన్న గురువుగారు కూడా చెప్పారు మన భారతదేశ సనాతనంలో ఏ మెడిసిన్ వచ్చినా ఆయుర్వేదం నుంచి. అది అల్లోపతి కావచ్చు, ఇంకోటి మన మూలం ఆయుర్వేదం. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మేడం గారు మాకు సిస్టర్తో సమానం. నాకు దాదాపు 2-3 సంవత్సరాల నుంచి పరిచయం. రాజమండ్రిలో ఆయుర్వేదంలో నెంబర్ 1 డాక్టర్. మనం అడగంగానే ఎన్ని పనులున్నా కూడా, ఎమర్జెన్సీ ఉన్నా కూడా మేడం పొద్దున్నే వచ్చారు. రాబోయే రోజుల్లో కూడా మన ఫౌండేషన్తో అట్లాగే మన గురువుగారికి కూడా చాలా దగ్గరగా శిష్యురాల్లాగా ఉంటారు మేడము. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మా అమ్మగారికి లంగ్స్ పాడైపోయినాయి 2 years బ్యాక్. పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళా, ఒక 4-5 లక్షలు వదిలినాయి. తర్వాత అది రిపీట్ అవుతూ ఉండేది. నాకు మేడం గారు కనెక్ట్ అయ్యాక మేడం గారికి తీసుకెళ్తే ఎక్కడ ఎంత డబ్బులు వాడానో నాకు ఏ డబ్బులు లేకుండా వితిన్ 1 weekలో మా మదర్కి ఆ ప్రాబ్లం అనేది క్యూర్ అయిపోద్ది. ఆమె చెయ్యి హస్తవాస్తు కూడా అంత మంచిది. ఇదైతే 100% కరెక్ట్. అయ్యో నాదేం లేదు అందరికీ చెప్పేదే సో ఇది కాబట్టి కూడా వాళ్ళది అది. సో మనదేం లేదు, నా ద్వారా అయింది అది కాదు. మీ పర్మిషన్ ఇస్తే మీ నెంబర్ ఇస్తాను మేడం. ఎవరన్నా రాబోయే రోజుల్లో ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా కన్సల్ట్ అవ్వచ్చు. మేడం గారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జపాన్లో వయోవృద్ధుల కాలనీ ఉంది. అంటే ఎవరైనా 120 సంవత్సరాల పైనే బతుకుతారు, కానీ కింద ఎవరో చనిపోరు. మీరు ఎందుకు ఇంత ఆరోగ్యంగా 120 సంవత్సరాలు బతికారు అని ఇంటర్వ్యూ చేస్తే ఒకే ఒక రీజన్ చెప్పారు. మేము తినే ఆహారాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, మేము తినే ఆహారాన్ని నోట్లో ముద్ద పెట్టుకున్న తర్వాత ఇడ్లీ అయినా కానీ 32 సార్లు నమిలి తింటాం కాబట్టి ఇంత ఆరోగ్యంగా ఉన్నాం. మీకు అన్ని రోగాలకే కారణం ఏంటంటే తినే పదార్థం నమిలి తినరు. నమిలి తింటే నాలాజలం లోపలికి వెళ్తుంది. అన్నిటికన్నా అదే అమృతం.
అది లేదు. బ్రహ్మాండమైన మిరియాలు ఉన్నాయి. ఇందాక పొంగల్ పెట్టారు, ప్రతి ప్లేట్లోనూ మిరియాలు పక్కకు తోసి అన్నం తినేసారు అందరూ. ఇంకెందుకు వేసినట్టు అందులో? నిన్నే చెప్పారు, ఎండి మిరపకాయ కన్నా మిరియాలు చాలా మంచివి, మీకు లేవు, దొరికినప్పుడు తినాలి కదా. ఆచరణలో పెట్టాలా వద్దా? బ్రిటిష్ రాని ఇండియాకి వచ్చిన తర్వాత ఆవిడకి కారం లేదని మిరపకాయలు అక్కడి నుంచి తెచ్చి మొక్కలు వేశారు. పచ్చిమిరపకాయలు లండన్ నుంచి వచ్చింది మనకి, మంది కాదు, భారతదేశం కాదు, మనకి మిరియాలు అన్నిటిలో. అందుకే మిరియాలు వేసి వంట చేస్తారు మన వాళ్ళందరూ. నేచురల్గా దొరికే యాంటీబయాటిక్స్ మీరు ఎవరో తినట్లేదండి. ఇంతకుముందు గోదావరి జిల్లాలో తెలుసు, స్నానం చేయాలంటే పొద్దున్నే లేచి ఇంత పసుపు ముద్ద రాసుకుని ముఖానికి ఒంటికి అంత రాసుకుని స్నానం చేసేవారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఎవరన్నా పసుపు రాసుకుని స్నానం చేస్తున్నారా? చర్మం వేద లేకుండా ఎందుకుంటాయి? న్యాచురల్ నుంచి అన్యాచురల్లోకి పడిపోయాం అంతే. ఆ సహజమైనది న్యాచురల్ యాంటీబయాటిక్స్ ఎక్కడున్నాయి? ఇంగువ తింటున్నారా? పసుపు తింటున్నారా? ఏ కూరలైనా పసుపు వేస్తున్నారా? అది ఎంత యాంటీబయాటిక్ తెలుసా? రోజు కనీసం 10 గ్రాములు పసుపు లోపలికి వెళ్ళినామంటే ఎన్ని నయం చేస్తున్నది. కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటారు, తీసి పక్కన పెడతారు. బీపీ ఎందుకు తగ్గుతుంది? ఆ కరివేపాకు తినండి, బీపీ వస్తుందేమో చూద్దాం. ఉన్నాయి మన దగ్గర. అల్లం ఎంతమంది తింటారు? ఏదో పొద్దున్న నడితే మిరియాలు నడితే నోరు మండుతుంది, మిగతా అంతా పండుతుంది. అవి చేయరు. 7 యాంటీబయాటిక్స్ ఉన్నాయి, అవన్నీ వాడండి. మీకు తెలుసు అన్నీను, కాకపోతే ఆవిడ చెప్తున్నారు కాబట్టి ఏదో అడిగేయాలి. ఓకే. మధ్యకాలంలో నాకు చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే అండి, ఇప్పుడు మనం ఏదైతే ఫస్ట్ అన్నం తింటామో తిన్నాక మనకు వచ్చిన ఎనర్జీ ఒక శక్తిని వస్తుంది కదా. కళ్ళు మూసుకొని అదే మనం అన్నం తినేసాక చేయి కడిగేసుకున్నాక జస్ట్ ఒక హాఫ్ మినిట్ కళ్ళు మూసుకొని మనకు వచ్చిన ఎనర్జీ అదే శక్తి ఎవరికైతే లోకల్లో అన్నం దొరకకున్నారో ఆ శక్తిని పంపించాడని జస్ట్ హాఫ్ మినిట్ అనుకుంటే లావో అన్నదానం జరుగుతుంది. సేమ్ టైం మనకు ఆ లావు వల్ల వచ్చే షుగర్ ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మటుకు కొట్టిపోతాయి. ఇదేంటంటే ఏమైనా మాట్లాడితే ఎవిడెన్స్ బేస్డ్ ఉండాలి, రీసెర్చ్ ఉండాలి, ఏమి కాదు. ఇలా కొంతమంది చాలామంది ఇలాగే చేస్తే కనుక అసలు అన్నం లేని వాళ్ళు ఉండరు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా చెప్పట్లు మేడంకి. డాక్టర్ శ్రీ సత్యశ్రీ మేడం అద్భుతంగా మనకి ఈరోజు ఆయుర్వేద జీర్ణశక్తి గురించి చెప్పారు. సో ఇవన్నీ కూడా మనం పాటిద్దాం. సో రోగాల నుంచి దూరం అవుదాం. సో రోగాలు తగ్గినప్పుడు, దేహము దారుఢ్యంగా ఉన్నప్పుడు సో మనం అద్భుతంగా ధ్యానం చేయొచ్చు. థ్యాంక్ యూ. ఇక చిరు సత్కారం మేడంకి. వద్దండి నాకు. నమస్తే అండి. నాకు షుగరు 7.8 ఉన్నది. మేడం ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 5.6కి వచ్చిందండి HbA1c. ఇదే కాకుండా నేను కంబోడియా వెళ్ళాను ఒక ట్రిప్లో, బిజినెస్ ట్రిప్లో. 25 రోజులు నాకు దగ్గు, విపరీతమైన దగ్గు. ఆ దగ్గుకి నేను వాడిని అల్లోపతి మందులు లేవు, కానీ మేడం నాకు ఒకటి రజత భస్మంతో తేనెలో కలుపుకొని తినమని చెప్పి ఒక భస్మం ఇచ్చిందండి. ఇచ్చిన ఒక్క రోజులోనే నాకు రికవరీ అయింది. ఇలాంటి ఎన్నో, చిన్న ఏజ్ అయినా కూడా ధన్వంతరి యోగం అండి మేడంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా అద్భుతమైనటువంటి మెసేజెస్ ఇచ్చారు, టిప్స్ ఇచ్చారు. సో చాలామంది ఎంజాయ్ చేశానని అనుకుంటున్నాను. మీ ప్రశ్నలకు సమాధానాలు కూడా దొరికాయి కాబట్టి పాటిద్దాం మనం, అది ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు మొబైల్ నెంబర్ రాసుకోండి మేడంది. 994850 30100. SSK ఆయుర్వేదం హాస్పిటల్. 994850 30100.
ఎస్ఎస్కే ఆయుర్వేదం హాస్పిటల్, రాజమండ్రి. ప్రస్తుతం ఈ మధ్యనే చాలామందికి మన మెడిటేటర్స్కు పరిచయం అయి ఉంటుంది. అద్భుతమైనటువంటి పుస్తకం మారెళ్ళ రవిశాస్త్రి గారు శ్వాస అనే పుస్తకాన్ని సంకలనం చేసి రిలీజ్ చేశారు. దీంట్లో ఎంతో గొప్ప విజ్ఞానం ఉంది. దాని గురించి సంత్ సదానందగిరి గారు మనకు విన్నవిస్తారు. జై గురుదేవ్. పత్రిజీ గారి మెయిన్ ఆశయము, ఆయన చెప్పిన ఆరక్షరాల మంత్రము ఏదో మీకు తెలుసా? పత్రికారు స్వయంగా ఎప్పుడు ఏమంటుంటారు, నేను గురువు కాదు, నేను మాస్టర్ కాదు, మీరే మాస్టర్స్, అందరూ మాస్టర్సు, గాడ్స్ అంటాడు. కానీ మనకి ఇంత మార్గం చూపించినోడు గురువే కదా. గురువు అన్నాక ఒక మంత్రం ఇస్తాడు కదా. మరి మనకు పత్రిజీ గారు ఏ మంత్రం ఇచ్చారు? శరవణ భవ అనే సుబ్రహ్మణ్య మంత్రం ఎంత గొప్పదో, శ్వాస మీద ధ్యాస అనే మంత్రం ఇచ్చారు. మనమంతా మహాజ్ఞానులం, నిన్న చెప్పాం, మర్చిపోయాం, ఈ పొద్దు మళ్ళా నేనే మొత్తుకుంటాను. అటువంటి ఆ శ్వాస, దాని ప్రాముఖ్యత ఏమి, ఆ శ్వాస మన లోపలికి వెళ్ళినాక పంచ ప్రధాన ప్రాణాలుగా పంచ ఉప ప్రాణాలుగా ఎట్లా మారుతుంది, శరీరంలో ఉన్న 7 చక్రాలకు ఆ శ్వాస ఎట్లా పోయి చేరి ఆ చక్రాలను ఏం చేస్తుంది, ఈ చక్రాలకు గ్రహాలకు ఉన్న లింకు ఏమి, శ్వాస గురించిన సంపూర్ణ నాలెడ్జ్ను పత్రిజీ గారి శిష్యులలో ఒకడైనటువంటి ఆ రవిశాస్త్రి ఒకప్పుడు కొంచెం సంకలనం చేసి ఒక బుక్ ఇస్తే, ఈ మ్యాటర్ సరిపోదురా శాస్త్రి, దీని గురించిన సంపూర్ణ జ్ఞానం తయారు చెయ్యి అని చెప్తే 7.5 ఏండ్లు కొన్ని వందల పుస్తకాలను రెఫర్ చేసి ఈ శ్వాస అనే పుస్తకము మారెళ్ళ రవిశాస్త్రి రాశారు. అది ఇప్పుడు ఇక్కడ శ్రీమాన్ శివప్రసాద్ గారు అందుబాటులోకి తీసుకొని వచ్చారు ఇక్కడికి. ఎవరికైనా అవసరమైతే స్వామి గారి దగ్గర నుంచి ఆ పుస్తకం, ఎవరికైనా అవసరమైతే కాదు, శ్వాస మీద ధ్యాస పెట్టే ప్రతి ఒక్కడికి అవసరమైన పుస్తకం అది. ఒక విధంగా ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అంటారే, సర్వమైన సబ్జెక్టు శ్వాస గురించి దాంట్లో ఉంది. పత్రిజీ గారు శ్వాస అన్న ఒక్క మాటే చెప్పారు. ఆ శ్వాస లోతు పాతులు ఎంత ఉన్నాయో తెలుసుకొని శ్వాస శాస్త్రాన్ని మదిచ్చి ఈ పుస్తకం రాశారు. స్వరచింతామణి అని చెప్పేసి, స్వరోదయం అని చెప్పేసి, మనకు ఆ పేర్లు కూడా ఉండవు, మనకు అవసరం లేదు. కానీ శ్వాసిస్తున్న మనము ఆ శ్వాస గురించి తెలుసుకోవడం మంచిది. తెలుసుకొని శ్వాస పీల్చినప్పుడు దాని ఫలితాలను బాగా పొందుతాం. ఆ పుస్తకం ఇప్పుడు ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. కావలసిన వాళ్ళు శ్రీ శివప్రసాద్ గారితో సంపర్కం చేసుకొని తీసుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ. భోజనానంతరం మళ్ళీ జరగబోయే కార్యక్రమానికి మెల్లమెల్లగా ఒక్కొక్కళ్ళు వస్తామన్నట్లు కాకుండా, భోజనం చేసాం, మళ్ళీ ఏం చెప్తారో ఏం వినాలో అన్న ఆతృతగా వచ్చి వినండి. 6-6:30 వరకు ఈ కట్ట ఇక్కడ ఉంటుంది. తర్వాత మాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి, వెళ్ళేది ఉంది. మిగతా కార్యక్రమాలను మహావతార్ బాబా ఫౌండేషన్ వాళ్ళు వాళ్ళ సంకల్పం ప్రకారం ప్రతి ఒక్కటి చేసుకుంటుంటారు. నేను ఆరంభంలో చెప్పా, షడ్రుచుల భోజనం అందిస్తున్నారు మహావతార్ ఫౌండేషన్ వాళ్ళు, రంగస్వామి అండ్ లక్ష్మీ దంపతులు అని అన్నాను. షడ్రుచులు కాదు, ఇంకా అనేక రుచులు చేరుతూ ఉండే. నిన్న 3-4 రుచులు చేరాయి. ఈ పొద్దు 2-3 రుచులు, గీతా రుచి, ఇన్ని రకాల రుచికరమైనటువంటి ఈ ఆహారాన్ని, నిజమైన ఆహారాన్ని కడుపుకు ఎప్పుడైనా తింటాం. ఈ జ్ఞానం ఆహారం ఇంకా కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చెప్తారు. అన్నిటినీ మీరు తీసుకోండి. అదృష్టవంతులు మీరు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఇంతమంది యొక్క జ్ఞానాన్ని కూడా పొందగలుగుతున్నారు. నిజంగా ఇది చాలా గొప్ప మాట. సొంత ఇల్లు ఉన్నోడు వాడు ఆ కొంపలోనే పడి ఉండాలి. బాడిగ ఉన్నోళ్ళు వానికి ఇష్టం ఉంటే ఉంటాడు, లేకుంటే ఎక్కడికైనా పోయేస్తాడు. మీరు ఇప్పుడు బాడిగింట్లో ఉండి ఇన్ని తినేస్తూ ఉన్నారు, ఎక్కడ కావాలంటే అక్కడ.
ఆయుర్వేదం వచ్చింది, సిద్ధ వైద్యం వచ్చింది, మర్మకళ వచ్చింది, భగవద్గీత వచ్చింది. ఇంకా మా సుత్తి ఉందిలే, ఆ సుత్తి ఉంది. ఇంకా వేరే వేరే మహానుభావులు వస్తారు. అవన్నీ కూడా మీరు మనస్ఫూర్తిగా సాయంత్రం వరకు, రాత్రి 9 గంటల వరకు మళ్ళీ సంగీత కార్యక్రమం అయిపోయి జనగణమన పాడేటప్పుడు ఆయన ఎవరో నిన్న మహానుభావుడు చాలా మంచి మాట చెప్పాడు. ఉదరం పూట మందం వందే మాతరం చెప్పుకోవాలా, కార్యక్రమాలు అయిపోయిందంటే జై శ్రీరామ్ జనగణమన చెప్పుకోవాలి. ఆ జనగణమన అయ్యేంత వరకు కూడా మీరందరూ ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. థ్యాంక్ యూ స్వామీజీ, థ్యాంక్ యూ. దీంట్లోని భాగంగా ఫస్ట్ సంగీత ధ్యాన కచేరీ అనే ప్రోగ్రాంతో మన ముందుకి ఎస్పి ప్రతాప్ గారు, ఆదిలక్ష్మి గారు, సీతారామయ్య గారు, ఈశ్వరెడ్డి గారు మన ముందు ఉన్నారు. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారిని స్టేజ్ మీదకి ఆహ్వానించేసుకొని ప్రోగ్రామ్ని మొదలు పెట్టేసుకుందాం. నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజెదరుడా శ్రీనారాయణ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజెదరుడా శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకటనారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ్య నోపక కదా నన్ను నొడబరుపుచు దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ్య నోపక కదా నన్ను నొడబరుపుచు పై పై పైన సంసార గస 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 గసదా దని సగమగ సని దసని సాగా సగమగమద మదని దని సమగ సని దమగస వివిధ నిర్బంధముల పెడల ద్రోయకనన్ భవసాగరముల తలభడజేతురా వివిధ నిర్బంధముల పెడల ద్రోయకనన్ భవసాగరముల తలభడజేతురా శ్రీ తిరువేంకటాద్రీశ హరే 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 దివిజేంద్ర వంద్య శ్రీ తిరువేంకటాద్రీశ నవనీత చోర శ్రీనారాయణ దివిజేంద్ర వంద్య శ్రీ తిరువేంకటాద్రీశ నవనీత చోర శ్రీనారాయణ నిగమ సగమగ సనిద మదని నిగమ గసమగద మనిద సని నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజెదరుడా శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ వేదనారాయణ వెంకటనారాయణ తిరుమల నారాయణ కలియుగ నారాయణ హరిహరి నారాయణ ఆది నారాయణ లక్ష్మీ నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
స్వామి శ్రీ వెంకటేశ్వర దర్శనమైతే చాలు నీ దర్శనమైతే చాలు దర్శనమైతే చాలు నీ దర్శనమైతే చాలు మురియులు అమ్మ అలమేలు మురియులు అమ్మ అలమేలు దర్శనమైతే చాలు నీ దర్శనమైతే చాలు సమగరిస మగరిస నిస పస ని దప దప మగరిస స మగమరిగ సరి నిస పని రిస స పమ పగమ రిగ నిస మగరిస స మగమరిగ సరి నిస పని రిస స పమ పగమ రిగ నిస మగరిస పమ గరిస ని దప మప సని ద నిస మగరి నిస పని స సమా ప మగరి గరిస నిస పస ని దప మగ పమగ పమగరిస యగుడి గుడువా ఏడు గిరులపై పడుతూనేస్తూ నడిసొచ్చాను సస సగ గమ మమ పాప సస గమ సగమదప ఎగుటి గుడువా ఏడు గిరులపై పడుతూనేస్తూ నడిసొచ్చాను దారి పొడుగునా ఉరిమిన మాబులా దారి పొడుగునా ఉరిమిన మాబులా వానది వేళలో తడిసొచ్చాను వానది వేళలో తడిసొచ్చాను నీ గుడి చేరి నిలచి నీ గుడి చేరి వాకిట నిలచి గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద 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 పిలచి గోవిందాయని పిలచి పిలచి అలిసెను నామది తిరుమలరాయ అలిసెను నామది తిరుమలరాయ దర్శనమైతే చాలు నీ దర్శనమైతే చాలు మురియును అమ్మ అలమేలు మురియును అమ్మ అలమేలు దర్శనమైతే చాలు నీ దర్శనమైతే చాలు
పాపదాద పమ పాపదాద పమ పాపదాద పమ గరి సగమదప నిసా నిద సస జజ జజ సటి సని పప 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 సస 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 గ గ గ గ గ గ గ గ మమ 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 పప 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 సస సస గ గ గ గ మమ మమ పప పప ద ద ద ద ని 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 ససరి నిసా ససరి ససరి స స పగరి స పప ద పప పద ప ప స ని ద ప ససరి ససరి స స పగరి స పప ద పప పద ప ప స ని ద ప స స పప ప స స పప ప మగరి స సరి గరి గని స స స స స పద ని ద ప మ ప ప ప ప సరి గరి దని స స స స స గ ప మ అలిగిన తల్లిని అలరించమని తొనికిన వేదన తొలగించమని సస సగ గగ మమ పప సస గగ మ సగమదప అలిగిన తల్లిని అలరించమని తొనికిన వేదన తొలగించమని అమ్మ పంపగా వచ్చిన వాడను కమ్మని కబూరులు తెచ్చిన వాడను అమ్మ పంపగా వచ్చిన వాడను కమ్మని కబూరులు తెచ్చిన వాడను నీ గుడి చేరి వాకిట నిలచి నీ గుడి చేరి వాకిట నిలచి గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద 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 పిలచి గోవిందాయని పిలచి పిలచి అలిసెను నామతి తిరుమలరాయ అలిసెను నామతి తిరుమలరాయ దర్శనమైతే చాలు నీ దర్శనమైతే చాలు మురియును అమ్మ అలమేలు మురియును అమ్మ అలమేలు దర్శనమైతే చాలు నీ దర్శనమైతే చాలు నీ దర్శనమైతే చాలు. కట్టెదురా వైకుంఠము కానచేనకొండ తెటలయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదురా వైకుంఠము కానచేనకొండ తెటలయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదురా వైకుంఠము కానచేనకొండ తెటలయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ
కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ సర్వదేవతలు మృగజాతులై చెరించే కొండ నిర్వహించి జలదులే నిత్య చెరువులైన కొండ సర్వదేవతలు మృగజాతులై చెరించే కొండ నిర్వహించి జలదులే నిత్య చెరువులైన కొండ పూర్వి తపస్సులై తరములై నిలచిన కొండ పూర్వపుటంజనాది పొడవాటి ఈ కొండ పూర్వి తపస్సులై తరములై నిలచిన కొండ పూర్వపుటంజనాది పొడవాటి ఈ కొండ కట్టెదురా వైకుంఠము కానా చేన కొండ చటలయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ వరములు కొటారుగా ఒక్క నుంచి పెంచే కొండ మరుగు లక్ష్మీకాంతు శోభనపు కొండ వరములు కొటారుగా ఒక్క నుంచి పెంచే కొండ మరుగు లక్ష్మీకాంతు శోభనపు కొండ కురిసి సంపదలెల్ల కొండ విరివైన దిదివో శ్రీ వెంకటపు కొండ కురిసి సంపదలెల్ల గుకలు నిండిన కొండ విరివైన దిదివో శ్రీ వెంకటపు కొండ కట్టెదురా వైకుంఠము కానా చేన కొండ చటలయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ ఉండాలిరా కలిసి మెలిసి ఆరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి ఉండాలిరా కలిసి మెలిసి ఆరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి జీవితం చిన్నదేరా మనిషి జన్మ గొప్పది ఎంతో విలువైనది శాశ్వతము కాదులేరా దేహము శరణమున్నది శాశ్వతము చేసుకోరా నీ పేరు అన్నది ఉండాలిరా కలిసి మెలిసి ఆరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి ఉండాలిరా కలిసి మెలిసి ఆరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి నేలను రాజేసి నిప్పు పుట్టించావు నేలను సరిచేసి పంట పండించావు చంద్రాలనే ఇది ఖండాలనే దాటి అరచేతిలో మండలం పట్టావు
అంతరిక్షంలోకి అడుగు పెట్టేశావు, అనంత విశ్వాన్ని అన్వేషిస్తున్నావు. చెమట పట్టని ఒంటికి చేతులు పట్టినట్లు రోగాల రంపులో తగలబడుతున్నావు. ఎన్నో సృష్టించావు కదరా, సృష్టి ధర్మమెట్ట మరిచావురా. అద్భుతాలు చేశావురా, అందులో బ్రతకడమే నీకు రాదురా. అంటి ముట్టనట్ల ఏందిరా, భూమి అంటరానిదేమి కాదురా. పంచభూతాలు పనువాళ్ళు కాదురా, నిన్ను నడిపించే పంచేంద్రియాలురా. అంతటా నాదన్నావు, అందరికి దూరమయ్యావు, ఒంటరిగా మిగిలిపోయావు కదరా. వెళ్ళిపోతావురా మనిషి, ఏదో నాడు ఈ భూమి వదిలేసి. వెళ్ళిపోతావురా మనిషి, ఏదో నాడు ఈ భూమి వదిలేసి. ఉండాలిరా కలిసి మెలిసి, అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి. ఉండాలిరా కలిసి మెలిసి, అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి. ఉండాలిరా కలిసి మెలిసి, అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి. పండగొస్తే ఇంటికొచ్చే చుట్టాలేరి, కష్టాల్లో కలిసొచ్చే ప్రాణ స్నేహితులేరి. తల కొరుగు పెట్టేటి కొడుకులేరి, నీవు తల నీలాలిచ్చిన దేవుళ్ళేరి. మనసిప్పి మాట్లాడే మన వాళ్ళంటూ ఏరి, మన వాళ్ళలో మరి నీ వాళ్ళంటూ ఏరి. గెలిచి వస్తే భుజము తట్టే వాళ్ళు ఏరి, పడిపోతే చెయ్యేసి లేపే వాళ్ళేరి. నీ గుణము గొడ్డలేని కదరా, భూమి గుండె బద్దలేని చూడరా. నీ ధనము దయలేనిది కదరా, ఎన్నో యుద్ధాలనే చేయిస్తుందిరా. మట్టిలో పుట్టావు కదరా, మట్టి వాసనెట్ట మరిచావురా. మనిషి పుట్టుకెళ్ళినావురా, నీకు మనసన్నదే లేదు కదరా. నమ్మకాన్ని అమ్ముకున్నావు, పద్ధతులు నీ పాతరేసావు. విలువలకు సిలువలేసావు, తప్పు కదరా. వెళ్ళిపోతావురా మనిషి, ఏదో నాడు ఈ భూమి వదిలేసి. వెళ్ళిపోతావురా మనిషి, ఏదో నాడు ఈ భూమి వదిలేసి. ఉండాలిరా కలిసి మెలిసి, అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి. ఉండాలిరా కలిసి మెలిసి, అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి. ఉండాలిరా కలిసి మెలిసి, అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి. ఇంటి మీద వాళ్ళే బురక పిట్టలు ఏవి, సేలల్లో వాళ్ళటి రామ చిలుకలు ఏవి. కొండల్లో పచ్చని అడవి తల్లి ఏది, అడవిలో నివసించే జీవులేవి. చెరువుల్లో మలిచిన మట్టి పిల్లలు ఏవి, నదులలో ఎదిగిన ఇసుక రేణులేవి. గుట్టల్లో ఒదిగిన రాళ్ళ గుంపులు ఏవి, వాగుల్లో బర్రెల్లో ఊట సెలిమిలు ఏవి. అంతరించిపోలేదురా, నువ్వే అంత పొందించావు కదరా. దాని ముసురు ఊరికే పోదురా, మనిషి ఉలికినే ప్రశ్నిస్తూ ఉందిరా. వెక్కి వెక్కి ఏడుస్తోందిరా, భూమి గొంతు నొక్కి చెప్పమాకురా. నిన్ను ఎత్తుకొని ఆడిచిందిరా, కళ్ళ కత్తుకొని దీవించిందిరా. గాలిలో తేమలా, పూలో తేనెలా, దివ్యలో వెలుగులా ఉండవెళ్ళిరా. వెళ్ళిపోతావురా మనిషి, ఏదో నాడు ఈ భూమి వదిలేసి. వెళ్ళిపోతావురా మనిషి, ఏదో నాడు ఈ భూమి వదిలేసి. ఉండాలిరా కలిసి మెలిసి, అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి. 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 ఆ
థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా అద్భుతంగా పాడారు. ఇంత అద్భుతంగా అందించిన మన ఈ సంగీతానికి గట్టిగా చప్పట్లు. దీనిలోని భాగంగా నెక్స్ట్ మనకి డాక్టర్ మాధవరావు గారు మనకి హోమియోపతి గురించి చెప్పడానికి రాబోతున్నారు. ఇందాక ఆయుర్వేదం గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు హోమియోపతి గురించి తెలుసుకుందాం. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ మాధవరావు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించేసుకుందాం. మీ అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్న పూజలకు కూడా నమస్కారం. ఈరోజు అంశము మనకు ఇప్పటి వరకు ఏదైతే ధోరణి ఉన్నది, ఆయుర్వేదము చాలా స్లోగా పనిచేస్తుంది, హోమియోపతిక్ కూడా చాలా స్లోగా పనిచేస్తుంది అని ఏదైతే అనుకుంటున్నారు, నేను దీనికి స్లో కాదు, చాలా తొందరగా చర్య తీసుకుంటుందని నిరూపించడానికి సిద్ధమున్నా. అయితే ఇంతవరకు ఆయుర్వేదం బిఏఎంఎస్ అమ్మ చెప్పినారు కదా, విరుద్ధ భోజనం గురించి. ఇది ఒక శాస్త్రమే ఉన్నది పుస్తకం. మీకు విరుద్ధ భోజనం ఆ పుస్తకం చదివి చెప్పాలంటే కనీసం ఒక రోజు కావాలా. ఏం తింటే ఏం తినద్దు, మిక్స్గా చేయకుండా. నిన్న కూడా చెప్పిన, సొరకాయల టమాటా, బీరకాయల టమాటా, కాకరకాయల టమాటా, అన్నిట్లా టమాటా వేయంది కూరలు చేయవు. ఇదే విరుద్ధ భోజనం. ఏం చేయాలో మాత్రం అంటే నేను ఒకటే క్రమంలో, అంటే ఒకటే లైన్లో మీకు చెప్తున్నా. ఒక్క పప్పు, ఒకటి ఆకుకూరనా, ఒకటి కాయగూరనా, బస్. దీనికంటే ఎక్కువ తినద్దు. ఓహో అక్కడ ఏం 4 కూరలు చేసినారు, 2 పప్పులు చేసినారు, ఇది చేసినారు, ఈ పొడవలో పోకండి. లోపల పోయినాక అంతా కచ్చిరి బిచ్చిరి అవుతుంది, అరగది, గ్యాస్ ట్రబుల్, యాసిడిటీ, అల్సరా, పెప్టిక్ అల్సరా, ఇక సురు అవుతుంది. ఇక పెద్ద పాడైపోయా, అది పాడాయా, మళ్ళీ విచ్చడానికి రావట్లేదు, కడుపు నొస్తుంది, ఆకలి కావట్లేదు, ఇక దుకాణము హోల్సేల్ తగ్గుతుంది, చిల్లర కాదు ఇక. ఎందుకంటే మన దేశం కడుపును ముందు చూసుకున్నాలే. నేను నిన్న కూడా చెప్పిన, ఏ వైద్యులు అయితే ఉంటారు ముందు ఆయన చికిత్స చేస్తున్న ఆయన దగ్గర పోతే ముందు ఆయన కడుపు చూడండి. ఆయన కడుపు ఎంత పెద్దగా ఉన్నదంటే మీ కడుపుకి ఏం దృష్టి చేస్తాడు. కాబట్టి ఈ కడుపు పెద్దగా అయ్యేది కారణం ఏమది అంటే, ఒకటే విరుద్ధ భోజనము, నీళ్లు తాగే నియమము. భోజనం ఎప్పుడు చేయాలా? 2 సార్లు. వారు చెప్పినారు, 3 సార్లు చేస్తే రోగి, 2 సార్లు చేస్తే భోగి, 1 సారి చేస్తే యోగి. ఎవరైతే శ్రమ చేస్తారో వారు ఒకసారి ఎక్కువ తిన్నా ఏం కాదు. ఈ రోజుల్లో శ్రమ చేసేది ఉన్నదే, అంతా యంత్రాంగం అయిపోయింది. వసతులు పెరిగిపోయినాయి, మనం అనుకుంటున్నాము అరే చాలా అభివృద్ధి జరిగిపోయింది, మనకు చాలా సుఖమైపోయింది. ఇది సుఖం కాదు, పరోక్షంగా దుఃఖము. కాబట్టి ఆ దుఃఖంలో నుంచి బయటికి ఎట్లా పడాలనే దాని మీదనే మీకు చెప్తున్నా. నియమాలు: ఒకటే పప్పు, ఒకటే కూర, పాలిష్ ఉన్న బియ్యం తినాలి, ఐడిన్ ఉప్పు ఎప్పటికీ వాడకండి, నూనె గానుగు నూనె వాడాలి. ఉదయం లేస్తేనే టిఫిన్ చేసుడు బంద్ చేయండి. చాయ్ కాఫీ అయితే అక్కడ దూరం ఉంచేయండి. ఉదయం టిఫిన్ చేయకండి. 10 గంటల లోపల జఠరాగ్ని చాలా వేడి ఉంటుంది. లంచ్ చేసే సమయంలో మనము టిఫిన్ చేస్తున్నాం. కాబట్టి ఉదయము ఫుల్ భోజనం, మధ్యాహ్నం ఏదైనా పచ్చి తీసుకుని, జామకాయనా, దోసకాయనా, కాకరకాయనా, సోరకాయ రోజు తినండి, రోజు తప్పేం లేదు, ఏదైనా తినండి మధ్యాహ్నము. ఎందుకంటే ఉదయము ఫుల్ భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం ఆకలి కాదు. అయితే ఏదో ఒకటి కాకరకాయనా, దోసకాయనా, తొండకాయనా, బెండకాయనా, సూరకాయనా, ఎన్నో ఉన్నాయి. పచ్చి పండ్లు కాదు నేను చెప్పేది. అన్నిటిది ఏమేమి తినాలి, ఏ మెడిసిన్ ఎప్పుడు తీసుకున్నాలా అనేది సమయము నిర్ణయించబడ్డది. శరీరంలో నీళ్ళు ఎక్కువ ఉన్నాయి ఎప్పుడు రాత్రికి. ఆ నీళ్ళు ఎక్కువ ఉన్న ఫలాలు తిన్నా కూడా కష్టమే. కాబట్టి భగవంతుడు ఎంత ఆలోచించి శాస్త్రీయ ఆధారంగా నిర్మాణం చేసిండు చూడండి. ఇప్పుడంటే సంకర జాతి వచ్చేసింది, బొప్పాయి పండ్లు ఎప్పుడంటే అప్పుడు దొరుకుతున్నాయి. గతంలో సంకర జాతి రానప్పుడు ఈ బొప్పాయి పండ్లు ఏమో పుచ్చకాయ అంటారు కదా, అవి కూడా ఇవి నీళ్లతో కూడినాయి. ఎండాకాలం ఎట్లిచ్చిండు?
అప్పుడైతే నీళ్ళు ఉండయి. నీళ్ళు మనకు చాలా అవసరం. మరి ఎట్లా ఇచ్చింది దేవుడు? ఏ లెబొరేటరీలో ప్రయోగం చేసిండు? సహజంగా ప్రకృతి ఏదైతే ఉన్నది చాలా మంచిగా ఉన్నది. మనకు ప్రకృతి ఏమేమి ఇచ్చింది గతంలో దాన్ని వెతికి తీయాలి. ఇప్పుడు నేను ఇంత మీకు చెప్తున్నా అంటే కనీసం 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కాబట్టి మీకు చెప్పగలుగుతున్నా. ఇది విరుద్ధమా? ఇప్పుడు మన ప్రాంతంలో ఏవైతే పంటలు పండుతాయి అవే తీసుకున్నాలి. ఉదాహరణకి చాలామంది ఏం చెప్తారు, సేపులు తీసుకునండి. మన ప్రాంతంలో సేపులు అయితే మరి ఎందుకు తీసుకోవాలి? అది అరగదు. అది అక్కడ చల్లని ప్రాంతంలో, నేను రాజస్థాన్, గుజరాత్, మొత్తం పంజాబ్, ఇవన్నీ ఢిల్లీ, కలకత్తా వరకు పోయినా అక్కడ ఆవాలు ఎక్కువ పడతాయి కాబట్టి ఆవాల నూనె తింటారు. మన దగ్గర ఆవాల పంట పండుతుంది కానీ నామమాత్రం. వారికి గోధుమలు లెక్క పండుతాయి కాబట్టి గోధుమ రొట్టెలు తింటారు. మన దగ్గర గోధుమలు అంతా యావరేజ్ 1 ఎకరానికి 20 కుంటలు అయితే వాళ్ళకు. మన దగ్గర మంచిగా అయితే 7, 8, 10 కుంటల కంటే ఎక్కువ కావు. మన దగ్గర ఏం మంచిగా అయితే అంటే జొన్నలు, దాంట్లో ఇంకా పచ్చ జొన్నలు. మీరు ఒకటి గుర్తుపెట్టుకునండి, సహజంగా భగవంతుడు పంటలలో ఏ పంటకైతే రంగుతో సహజంగా ఇచ్చిండు ఆ పంట నాణ్యత. ఉదాహరణకి పసుపులో కర్క్యూమిన్ ఉన్నది. ఎవరికైతే క్యాన్సర్ వస్తుంది కదా, కర్క్యూమిన్ రసాయనం తగ్గితేనే క్యాన్సర్ అవుతుంది. అది పసుపులో ఉన్నది, ఆవు మూత్రంలో ఉన్నది. నేను 100 మందికి ఈ క్యాన్సర్ పసుపు ఆవు మూత్రం ఇచ్చి తక్కువ చేసిన. మీకు ఎట్లయితే చెప్తున్నా, ఇప్పుడు నా దగ్గర పేషెంట్లు వస్తే కూడా కొన్నిటికి మందులు ఇస్తా, మిగతా వాటికి అంతా చెప్పేస్తా. ఎందుకంటే నేను రోజు పావు మూత్రము పసుపు ఇవ్వలేను కదా, ఆయనకే చెప్పేస్తా, అయ్యా 100 ml ఆవు మూత్రము, 1 చాయ్ చెంచా పసుపు వేయి, దీంట్లో ఇంకొకటి ఎక్స్ట్రా అడిషనల్ పునర్నవ తెల్ల గల్జర అంటారు, ఆ పౌడర్ 1 చెంచా చేసి 1 పొంగ వచ్చేంత వరకు మరిగించి దాని తర్వాత చల్లగా అయినాక ఉదయం బరికడుపున 50 ml, సాయంత్రం 6 గంటలు కూడా కడుపు ఖాళీ ఉంటుంది. అప్పుడు 50 ml దాపండి. 3-4 నెలల ఏ క్యాన్సర్ ఉన్నా తగ్గిపోతుంది. ఇంకా వేరే క్యాన్సర్లు కూడా ఉన్నాయి, వాటికి కూడా ఉన్నాయి మందులు. కానీ చెప్పడానికి సమయం లేదు. మీకు ప్రేరణ కొరడానికి చెప్తున్నా. కర్క్యూమిన్ ఆవు మూత్రంలో ఉన్నది, పసుపులో ఉన్నది. ఆ కర్క్యూమిన్ ఉన్నందుకే పసుపు కలర్ ఉన్నది, పసుపు కలర్ ఉన్నది ఆ రంగు. అట్లా మనము మీకు ఇంకొకటి చెప్తున్నా, ఎవరైతే వ్యాధికి గురి అవుతారు వారు మంచి వైద్యులు కావచ్చు. ఎందుకు? ఆ బాధలు ఏమున్నాయి, ఆ బాధల సాధకాలు ఏమున్నాయి, ఆయనకు స్వయంగా అనుభవం ఉంటుంది. నాకు చాలామంది ఇగో వీళ్ళకి ఇట్లా అవుతున్నది, వీళ్ళకి ఇట్లా అవుతున్నది. నేను అట్లా కాదు, ఫోన్ ద్వారా నాకు మాట్లాడిపోయింది. ఎందుకంటే వారి బాధ వారు చెప్పుకున్నట్లు మంచిగా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు చెప్తే ఎట్లా అర్థమవుతుంది? కాబట్టి ఇది మన ఒక దినచర్య. జొన్న రొట్టెలు మనం తినేది ఎక్కడి నుంచి అంటే ఈ మహారాష్ట్ర నుంచి ఇటు దక్షిణ భారత్. జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు, పాలిష్ ఉన్న బియ్యము, ఇవి కొర్రలు, సామలు, ఇవన్నీ మనం తినేటి. మనకు పంటలు పండుతాయి కాబట్టి ఇక్కడ. ఇక ఇది దినచర్య వరకు. నేను అన్నా కదా, మెడిసిన్ కూడా సమయము చూసి వాడే విధానము. ఏ మెడిసిన్ రాత్రికి వాడాలి, ఏ మెడిసిన్ మధ్యాహ్నం వాడాలి, ఏ మెడిసిన్ ఉదయం వాడాలి. ఎమర్జెన్సీ పీరియడ్లు ఉంటాయి చూడండి కొన్ని, అటువంటి అవి కూడా నిర్ధారణ అయినాయి. కాబట్టి పెరుగు అయితే ఎప్పుడు తినద్దు, మజ్జిగ తాగండి. ఎప్పుడు నేను ఉదయం ఫుల్ భోజనం చేయమన్నా కదా, మధ్యాహ్నము భోజనం చేసేటప్పుడు నీళ్ళు తాగండి, లాస్ట్కు 2 బుక్కలు నీళ్ళు తాగండి, నోరు గొంతు శుభ్రం కావడానికి. ఒక్కోసారి ఎండాకాలం ఉంటుంది, 10 గంటలకు భోజనం చేసినా కూడా 1:30 వరకు తాళలేం దాహంకు. ఏం తీసుకోవాలి? ఉదయం భోజనం తర్వాత పండ్ల రసం తీసుకుని ఉంటే ఆ పండ్ల రసం కూడా ఏదైనా ఒకటే. ఫలుడాని అన్నీ కల్పిస్తున్నారు కదా, అది పద్ధతి కాదు. ఉదయం భోజనం తర్వాత, మధ్యాహ్నం భోజనం తర్వాత మజ్జిగ. ఎప్పుడైనా తప్పి ఉదయం భోజనం చేయలేకపోయినాము, 1 గంట అయింది, 2 గంటలు అయింది, 12 గంటలు, అప్పుడు తాళలేదు, దాహం, మజ్జిగ తాగండి. రాత్రి భోజనం తర్వాత కూడా ఎండాకాలం చాలా కష్టం, 1:30 ఆగాలంటే రాత్రికి తాగేది
కానీ నీళ్లు తాగేది లేదు గంటన్నర వరకు. అప్పుడు చూడండి కడుపులు పెద్ద పెద్ద ఎంత ఎట్లా కరిగిపోతాయి. భోజనం తర్వాత గంటన్నరకే నీరు తాగాలి. ఇక ఇది దినచర్య. ఇక దీని తర్వాత హోమియోపతికి ఎంత తొందరగా పని చేస్తుంది మీకు ఒక ఉదాహరణకు చెప్తున్నా. ఎవరికైనా యాక్సిడెంట్ అవుతుంది చూడండి. ఉదయం స్వామీజీ ఒక ఉదాహరణ చెప్పినారు. భార్యాభర్తలు పోతున్నప్పుడు వారి కారు ఫెయిల్ అయిపోతే ఒక స్కూటర్ మీద వచ్చి మెకానిక్ చిన్న మైనర్ రిపేర్ అని రిపేర్ చేసిన తర్వాత ఆయనకి యాక్సిడెంట్ అయితే 3 నెలలు కష్టపడి మళ్ళీ ఆ భార్యాభర్తలు ఆయనకు లేపుతారు అన్నట్టు ఒక చిన్న ఉదాహరణ చెప్పినారు. ఇట్లా కట్కేస్తే బల్బ్ ఎట్లా వెలుగుతుంది లేదా, వైద్య రంగం కూడా అట్లాగే ఉంది. ఇమీడియట్లీ చికిత్స కావాల్సిందే. ఆ దానికి మనకు హోమియోపతిక్ చాలా అవసరం. మాధవరావు ఇది హోమియోపతిక్ జర్మనీది అంటారు, కాదు, ఈ దేశం నుంచే ట్రాన్స్ఫర్ అయింది. 4000 సంవత్సరాల క్రితము మన దగ్గర మదర్ టించరు హోమియోపతిక్ పద్ధతిని తయారు చేసినారు. దానికి తీసుకుపోయి జర్మనీ వాళ్ళు పొటెన్షియల్ చేసినారు. మీకు తెలుసా జర్మనీలో ఒకసారి పోటీ పడ్డది. ఏమని? జర్మనీ ఈజ్ గ్రేట్ అనేసిండి అక్కడ. సహజంగా ఇక సామాజికవేత్త మనలాగా పనిచేసాను. రాజీవ్ దీక్షిత్ ఏమన్నారంటే, మీరే శ్రేష్ఠులయ్యా, 200 దేశాలు ఉన్నాయి, కానీ మీరు దేంట్లో శ్రేష్ఠులు ఉన్నాయి ఒకసారి పోటీ పడదాం. క్రికెట్లనా, కబడ్డీలనా, ఖోఖోలనా, వ్యవసాయ రంగంలోనా, ఇంకొకటే ఖోఖోనా, ఏదైనా. ఆయన అప్పుడు చమక్ అయిపోయాడు. చెప్పంటే పోటీ పడదామంటే ఆయన ఏమన్నాడే, సరే ప్రశ్నలు మీరే వేయండి, మేము జవాబు చెప్తామంటే ఆయనకు ఒకటే అన్నాడు, మీ దేశంలో మామిడి పండు అవుతుందా? కాదు. అరటి పండు అవుతుందా? కాదు. చెరుకు అవుతుందా? కాదు. జామకాయ అవుతుందా? కాదు. ఆయన తెలుసుకున్నాడు, మిస్టర్ రాజీవ్ దీక్షిత్ గారు, మా దేశంలో తీపి వస్తువు ఒక్కటి ఉత్పత్తి కాదు. ఇక దీని వ్యతిరేకం పోదాం. చేదు, వేప చెట్టు అవుతుందా? కాకరకాయ అవుతుందా? తిప్పతీగ అవుతుందా? ఇది కాదు. పులుపులో పోయినాం. నిమ్మకాయ అవుతుందా? ఉసిరికాయ అవుతుందా? ఉసిరికాయకు నిమ్మకాయ కూడా అనద్దు, దాంట్లో చాలా రుచులు, ఒకరు ఉంటుంది, సప్పగా ఉంటుంది. చాలా పులుపులు నిషేధం ఉన్నది, కానీ ఉసిరికాయ నిషేధం లేదు. ఎందుకంటే అది పులుపే లేదు, వగరున్నది, సప్పగా ఉన్నది. కాబట్టి ఇది కూడా పులుపు కాదు. వగరు అవుతుందా? ఇది కాదు. అయితే మీ దగ్గర అవుతుంది ఏమది? కారం అవుతుందా? అది కూడా కాదు. ఏమవుతుంది? ఆలుగడ్డ, ఉల్లిగడ్డ. ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, దీని తప్ప ఏమీ కాదు. అయితే మా తరపు నుంచి, రాజీవ్ దీక్షిత్ తరపు నుంచి జవాబు ఏం పోయిందంటే, భారతదేశంలో సెన్సెస్ అంటే తెలుసా మీకు? సెన్సెస్ అంటే మీ ఇంట్లో గొర్రెలు ఎన్ని ఉన్నాయి, ఆవులు ఎన్ని ఉన్నాయి, మనుషులు ఎన్ని ఉన్నాయి, కొడవలు ఎన్ని ఉన్నాయి, గొడ్డలు ఎన్ని ఉన్నాయి, ఇక మొత్తం దుకాణం రాసుకొని పోతారు. ఈ సర్వే ప్రకారము 6,50,000 గ్రామాలు ఉన్నాయి భారతదేశంలో. 6,50,000 గ్రామాల్లో ఈ మొత్తము పంటలు పండుతాయి. జర్మనీ ఈజ్ గ్రేట్ అన్న వ్యక్తి ఇండియా ఈజ్ గ్రేట్ అన్నాడు. చప్పట్లు కొట్టండి. అయితే ఆయన ఇంకొక విషయం చెప్పిండు, ఇంత మీ దగ్గర వనరులు ఉండేటప్పుడు కూడా మీరు ప్రతిసారి ప్రపంచ బ్యాంకు చేతి ఎందుకు చెప్తారు, బిచ్చం ఎందుకు ఎత్తుతారు? అది మన వాళ్ళ లోపం. మన ఆర్థికంగా ఎట్లా అభివృద్ధి చేయాలనేది మన వాళ్ళు ఇంక ఇప్పటికీ లేరు. 2 ప్రధానమంత్రులు పాస్ అయినారు దీంట్లో. ఒకటి మొరార్జీభాయ్ దేశాయ్, రెండవది లాల్ బహదూర్ శాస్త్రి. 1965 పాకిస్తాన్ మనకు యుద్ధం జరిగినప్పుడు అమెరికాకు గడగడలాడిపించిండు లాల్ బహదూర్ శాస్త్రి. ఎందుకంటే పాకిస్తాన్కు మద్దతు చేసేటప్పుడు ఈ లాల్ బహదూర్ శాస్త్రికి ధమ్కీలు తీసుకొచ్చి అదుపులో తీసుకోవాలని మస్తు ప్రయత్నం చేశారు. అయితే లాల్ బహదూర్ శాస్త్రి అన్నాడు, నేను వినేటోని కాను, యుద్ధం ఆపేటోని కాను, మీరు ఏమైనా చేసుకోనండి. అయితే అమెరికా ఏం చేసిందంటే PL 480 చట్టం ఆధారంగా మన దేశంలో
పూర్తిగా చెడిపోయిన గోధుమలు వస్తుంటే ఆహారం యొక్క తక్కువ ఉండే మన దగ్గర, కొరత ఉండే. ఆయన ఏమనంటే మేము మీకు గోధుమలు ఇస్తున్నాము, మరి మీరు పరీక్ష నువ్వు ఇచ్చేది ఏమున్నది? వచ్చిండైతే పార్లమెంట్లో PL 480 అమెరికా నుంచి ఏదైతే గోధుమలు మనము పైసలు ఇచ్చి తీసుకుంటున్నాం. ఈ నాణ్యత లేని ఆహారం మనం తినేది లేదు, నేనే క్యాన్సిల్ చేస్తున్నాను. పార్లమెంట్లో ఆమోదం చేసి తీర్మానం చేసి క్యాన్సిల్ చేసేసింది, నేనే క్యాన్సిల్ చేసి పో. అయితే దేశంలో అప్పుడు రేడియోలో, టీవీలు అవి ఇవి లేకుండే, రేడియోలో చెప్పిండు, క్షమించాలా, అమెరికా నాణ్యత లేని పైసలు తీసుకొని మన గోధుమలు ఇచ్చేది నేను దీనికి రద్దు చేసేసిన. అయితే మన ఆహారం కొరతుంటే ప్రతి సోమవారం శివుని పేరు మీద అందరూ ఏకాదశి ఉండాలి, ఉపవాసం. అందరూ ఆమోదించారు భారతదేశంలో. అట్లా అసుంటి సాహసం గల వ్యక్తి లేదు. దాని తర్వాత మొరార్జీభాయ్ దేశాయ్, కూటమి ప్రభుత్వం ఉండే, అయినా భయపడలేదు. కోకాకోలా పెప్సీకి ఇమీడియట్లీ తరిమేలా కొట్టేసి. కోకాకోలా ఏమన్నది, మాకు మీరు మన ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తున్నారు కాబట్టి మీరు మాకు ఇది ఇవ్వాలి, నష్టపరిహారం ఇస్తా. నీ సంపత్తి మొత్తం భారతదేశం యొక్క ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత నీకు నష్టపరిహారం ఇస్తున్నాడు. 24 గంటల చాప దుప్పటి దుప్పుకొని ఎక్కడ చెక్కపోయాడు. దాని తర్వాత గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ ఏదైతే అయింది అప్పుడు వచ్చింది మళ్ళా. దాని తర్వాత ఆయనకే వదలలేదు మొరార్జీభాయ్ దేశాయ్, IBM ఇంటర్నేషనల్ బిజినెస్ మిషనరీకి తరిమేలా కొట్టేసాడు. దాని తర్వాత ICL ఇంటర్నేషనల్ కంప్యూటర్ లిమిటెడ్ కూడా తరిమేలా కొట్టేసాడు. ఇక 4వ నంబర్ ఉండే హిందుస్థాన్ లివర్ కంపెనీకి ఎంతమంది గుర్తుపడతారు? 40 వస్తువులు అమ్ముతాయి. చాయ్ పత్తిలో అతడే, కాఫీలో అతడే, సరుపులు అతడే, సబ్బులలో అతడే, షాంపూలలో అతడే. ఇవన్నీ ఉన్నాయంటే నేను ఒకసారి దుకాణం నడిపించి చూసిన, మన అమ్మేటోళ్ళకి ఏం దొరకనియాడు, హోల్సేల్లోనికి ఏం దొరకనియాడు. సిర్ఫ్ అడ్వర్టైజ్ ప్రకటనలు ఎక్కువ ఉంటాయి. మీరు చూడండి, ఎప్పుడన్నా గమనించండి. హిందుస్థాన్ లివర్, ఏ దేశంలో పోతే ఆ దేశం పేరు పెడతాడు, లివర్ అని పెడతాడు. పాకిస్తాన్లో పోతే పాకిస్తాన్ లివర్, బంగ్లాలో పోతే బంగ్లా లివర్. కాబట్టి ఈ వస్తువులని చాలా జాగ్రత్తగా చూసి స్వదేశీ. మళ్ళా వీటికన్నీ టెక్నాలజీ అన్నారు, ఇవన్నీ జీరో టెక్నాలజీ. చెప్పులు, పేస్టులు, బ్రష్లు, సబ్బులు, సర్పులు, బట్టలు తయారు, ఇవి జీరో టెక్నాలజీ. ఈరోజు టెక్నాలజీ తెలుసా? ఆవు మూత్రము, ఆవు పేడతో వ్యవసాయం చేసిన ఆహార ఉత్పత్తులకు చాలా విలువ ఉన్నది. 100 రూపాయలకు పైన అమ్ముతున్నాయి బియ్యం. నవారాని ఉన్నది, ఎర్ర బియ్యం, నల్లవి ఉన్నాయి,